ఉప ముఖ్యమంత్రి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జగన్ని ఉద్దేశించి మాట్లాడారు. యేసు ప్రభువుకు తప్పు జరిగితే క్షమాపణ చెప్పిన నువ్వు లడ్డు విషయంలో కల్తీ జరిగితే వెంకటేశ్వర స్వామికి ఎందుకు చెప్పవు అంటూ నిలదీశారు. పవన్ చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతుంది. పవన్ చంద్రబాబు వ్యాఖ్యలు దేనికి సంకేతం? వైసీపీ కూటమిని విడగొట్టేందుకు నిజంగా ప్రయత్నిస్తుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు అందుబాటులో ఉన్నారు. ఇక టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు జుమ్కాల్లో. ఇక జనసేన నేత అడప యశ్వంత్ కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో రేగడి లక్ష్మణరావు గారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణరావు గారు, మీరు మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారిది ఒక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం. ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ సభలో అడుగు పెట్టాలన్నా అన్ని కులాలు అన్ని మతాలు సపోర్ట్ చేయందే, ఎంతో కొంత ఓటు వేయందే ఇక్కడికి రారు. కానీ ఈ మధ్యన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, బయట ప్రత్యేకించి వీళ్ళు చేస్తున్నది, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి కులాలు వెనక దాక్కున్నారు. అది మటుకు ఎందుకంటే నేను ఒక భారత రాజ్యాంగం నేను నమ్ముతున్నాను పెట్టినప్పుడు ఐఎమ్ బియాండ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్. అది ప్రతి శాసనసభ్యుడి తాలూకు అది ఓత్ అధ్యక్ష. కానీ మీరు మనం తెలియజేయాల్సింది ఏంటంటే, కులాల వెనక దాక్కోవటం కుదరదు. మీరు ఇష్టానికి తిట్టేసి ఇష్టానికి వచ్చి ఏదైనా తిరిగి అంటే మేము కులాల వెనక దాక్కుంటామంటే ఇలాంటి ధోరణి కనుక మనకు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నష్టపోతుంది. నేను చెప్తున్నాను, కులాలు మతాలు ప్రాంతాలు దాటకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాలను మనం సాధించలేము. ఖచ్చితంగా ఇది మీరు పదే ఇది మీరు ఇళ్లలో మాట్లాడుకుంటారా, ప్రజలకి తెలియజేస్తారా, మీ నియోజకవర్గాలు ఇది చేయకపోతే ఏమైపోతుంది అధ్యక్ష? విచ్ఛిన్నం, ఇందాక వారి గురించి చెప్పాను, వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మన ఐక్యత ఉండాలి అని సమాజం కోరుకుంటే వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా. దీన్ని రిపీటెడ్గా కనుక మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మటుకు మనం ఎన్ని గొప్ప బడ్జెట్లు పెట్టి ఎంత సదాశయాలతో ఉన్నా కానీ క్వాలిటీ ఆఫ్ థాట్, క్వాలిటీ ఆఫ్ బిహేవియర్ కనుక మనకు లేకపోతే ఇంత బడ్జెట్లు కూడా, ఇంత ఆశయాలతో ఉన్న బడ్జెట్లు కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది. ఆ జాగ్రత్త మనం అందరం తీసుకోవాలి అధ్యక్ష. ఈరోజు మనం బడ్జెట్ గొప్పగా ఉంది అని ముందుకు తీసుకెళ్తున్నాం, కానీ మన బాధ్యత కూడా మనం నిర్వర్తించాలనేది నేను మనస్ఫూర్తిగా సభని కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చిన మీకు, గౌరవ శాసనసభ్యులందరికీ, మంత్రివర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్ష. కల్తీలు వాళ్ళే చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు, ఉల్టా చోరు కొత్త వాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ అని నడిచాడు. వాళ్ళే తిట్టి వాళ్ళే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టామని చెప్తారు. కల్తీలు వాళ్ళే చేస్తారు. కానీ మనం డిఫెండ్ చేసుకోవడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, మనం విభిన్నమైన కుల సమూహాల నుంచి రావచ్చు, కానీ బట్ రాష్ట్ర ప్రయోజనాలకి మనందరం ఒకే గలంతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను అందరూ ఉండాలని కోరుతున్నాను. నాకు మీకు ప్రజల ఆకాంక్షలు ఎలా ఉంటాయో తెలియదు, ప్రజల ఆశయాలు ఎలా ఉంటాయో తెలియదు. మీరు బడ్జెట్ వస్తుంది అంటే అరే మాకు ఏం వస్తుంది అందరూ కోరుకుంటారు. ఒక సమ్మర్లో స్కూల్కి వెళ్ళబోతున్న పిల్లలకి అరే మాకు భవిష్యత్తు ఏమంటారు? లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి, అలాగే ఏఎన్టీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు కులాలు మతాలు ప్రస్థానం మనం దాటితే కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నామాన్ని అభివృద్ధి పదవిలో నడిపించలేము. ఎప్పుడు కులాల మతాల మధ్య మనం ఆ యొక్క చట్టంలో ఇరుక్కుపోయి మనం ఉండకూడదని పవన్ కళ్యాణ్ గారికి నిజంగా రియలైజేషన్ అయ్యారా, లేదు ఈ కుల మతంతో రాజకీయం చేయాలన్న ఆలోచన విధానం ఇంకా కొనసాగుతూ ఉందా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఉదయం లెగిస్తే పవన్ కళ్యాణ్ గారు కులం పేరు కానీ మతం పేరు కానీ ఎత్తందా ఆయనకు రోజు గడవదు. కులం మతం గురించి ఏ నాయకుడు మాట్లాడుతూ ఉన్నారు? మా పార్టీలో ఎవరైనా ఎప్పుడైనా మతాలు రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారా పవన్ కళ్యాణ్?
కులాలని రచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. లేదు, మీరు కులభావం తెచ్చుకున్న కోటయ్యను మహాప్రభు, కనీసం మీకు ఆ ప్రాంతీయ భావం ఎలాగో లేదు, కుల ప్రస్తావన భావం తెచ్చుకుని నన్ను ఓటేసి నన్ను గెలిపించిన మహాప్రభుని అర్థించి వేడుకొని అడుక్కొని గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున ఇటువంటి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కులాల మతాలు ఎవరూ ప్రస్తావించకూడదు. రాజకీయాల్లో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రమాణ స్వీకారంగా చేసినప్పుడు ఎమ్మెల్యే కానీ, ఎంపీగా కానీ, మంత్రిగా కానీ, లేదా ఒక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాగదేశాలు ఉండవు, కులాలకి మతాలకి అతీతంగా నీ పనిచేస్తానని చెప్పి అలా అక్కడ ఉన్నటువంటి ఒక గ్రంథం పైన రాజ్యాంగ పీఠికి అనుకూలంగా మనకు ప్రమాణ స్వీకారం చేసి చెప్తారు. బంధుప్రీతి చూపించను, కుల మతాలను నేను ప్రస్తావన తీసుకురాను అని. కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? అసెంబ్లీ సాక్షిగా ఒక మంత్రి ఏమో మీరు క్రిస్టియను, మీ మాజీ ముఖ్యమంత్రి క్రిస్టియను అని మాట్లాడు. ఒక ఆయనేమో లడ్డూల కల్తీ జరిగింది, హిందువులందరూ ఏకమవ్వండి, హిందువులందరూ మీకు పౌరత్వం లేదు, రాష్ట్రం లేదు, ఐక్యం కండి, ముస్లింస్ మైనార్టీని మీరు వెళ్ళి కొట్టండి అని మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి. ఇంకో పెద్ద మనిషి ఏమో చంద్రబాబు నాయుడు ఏకంగా శ్రీవారి యొక్క ఉన్నటువంటి ప్రతిష్టని, ఆ యొక్క లడ్డూ ప్రసాదాన్ని, ఆ ప్రతిష్టని దిగజార్చే కార్యక్రమం చేస్తూ ఉంటాడు. ఇది అసెంబ్లీ సాక్షిగా, శాసన మండలి సాక్షి. వీళ్ళు వాళ్ళు మాట్లాడతారు కులాల ప్రస్తావన తాగకూడదు, మతాల ప్రస్తావన తాగకూడదు అని. ఎవరు తమ్మన్నారయ్యా మిమ్మల్ని? మేము అదే కదా చెప్తా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రిగా మీరు ఒక హిందువులకు ఉప ముఖ్యమంత్రి కాదు, లేదా మీరు కాపు సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి కాదు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వరకు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక సీఎంగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో అన్ని కులాల వారు, మతాల వారు ఓట్లేస్తేనే ఒక సర్పంచ్ కానీ, ఎంపీ కానీ, ఒక కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ అవుతారు. ఆయన చెప్పిందే మీరు చెప్తున్నారు కదా, ఆయన అదే కదా చెప్పింది. అందరూ వేస్తే అసెంబ్లీకి వచ్చామని ఆయన చెప్పారు కదా. ఇప్పుడు మేము ప్లే చేసిన వీడియోలో మళ్ళీ ఆయన మీకు చెప్పిందే మీరు చెప్తున్నారు. ఏంటండి ఆయన చెప్పింది నేను చెప్పడం ఏంటండి? అవునండి, బయట మళ్ళీ బయట ప్లే చేయమంటారా? మీరు చెప్పండి. మీరు ఇందాక మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు, మీరు మాట్లాడండి. ఇందాక ఒక మాట మాట్లాడారు మీరు, పవన్ కళ్యాణ్ గారు కులాలను చూసి ఓటేయండి అని చెప్పారండి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? కులాలు అందరూ కలిసి మీ దగ్గర నాకు ఓటేమని ఆయన చెప్పాడు. కులభావం తెచ్చుకుని నన్ను గెలిపించిన మహాభావాన్ని అడుక్కోలేదా? ఎక్కడ ఎవిడెన్స్ ఉంటే ప్లే చేయండి. ఊరికే మీరేం జర్నలిస్ట్ అండి, నాకు అర్థం కావట్లా. ఎక్కడ చెప్పలేదు సార్ అలా. మా దగ్గర ఎవిడెన్స్ లేదు, మీ దగ్గర ఉంటే చూపించండి. మీరు గూగుల్లో కూడా చూపించండి, గూగుల్ కొట్టండి, మీ పీసీఆర్ ప్లే చేయమని చెప్పండి. గూగుల్లో కొడితే కనబడతాయి, ఓకే యూట్యూబ్ లో కొడితే కనబడతాయి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? కూల్ చెప్పండి, టాపిక్ లో చెప్పండి. గూగుల్లో కొడితే అన్ని కనబడతాయి, కానీ గూగుల్లో 420 అని కొడితే జగన్ గారి బొమ్మ వస్తుంది. గూగుల్లో 420 సార్, గూగుల్లో 420 ఎవరని కొడితే జగన్ గారి బొమ్మ వస్తుంది. యాక్సెప్ట్ చేస్తారా? కొడదామా? 420 అని కొడితే 420 సీఎం ఎవరని కొడితే జగన్ గారి బొమ్మ వస్తుంది సార్. యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు సార్ ఈ మాటలన్నీ గాలి మాటలు? దేనికి చెప్పండి. రైట్ టాపిక్ లోకి రండి. రైట్, మీరేమంటారు ఒక్కటి చెప్పండి. లేదులే కానీ సరే మీకోసం ఇంకో బయట ఒకటి ఉంది, మీకోసం ఇంకో బయట ఉంది, ప్లే అవుతుంది, మాట్లాడదురు. కానీ చంద్రబాబు గారు బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. కావాలని పాల్పడ్డారు. నేను ఆ రోజు చెప్పాను, 7 కొండలు 2 కొండలు చేసినప్పుడే రాజశేఖర రెడ్డి గారు చెప్పా, తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పా. మళ్ళీ 2 ఏళ్ళు పోరాడితే 7 కొండలు కాదు 7 కొండలే ఉన్నాయని చెప్పి పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేను 7 కొండలు ఎక్కి దేవునికి మొక్కు చెల్లించుకున్నాను. ఆ దిశ నాకు జ్ఞాపకం. అలాంటిది మొన్న మీరు చూస్తే NDDB ఇచ్చిన రిపోర్ట్, ఆ తర్వాత జరిగిన పరిస్థితి, ఈవెన్ టుడే ఆ దిశ దేశంలో ఉండే పూజారులు కానీ, హిందూ మత పెద్దలందరూ కూడా
గగ్గోలు పెడుతున్నాను. అపవిత్రత జరిగింది, ఇది కరెక్ట్ కాదు, యాక్షన్ తీసుకోవాలని చెప్తే కనీసం ఒక్క మాట అధ్యక్ష ఆ పార్టీ ఎక్కడ కూడా రిలీజ్ అయినట్టే కనపడదు. నేను అడుగుతాను అధ్యక్ష, నేను ఒక పేపర్లో కూడా చూశాను, ఒక ఆర్టికల్ చూశాను అధ్యక్ష, ఏదో యేసు ప్రభువుకి అన్యాయం జరిగిందంటే అపాలజీ చెప్పారు. నేను అడుగుతాను అధ్యక్ష, మీకు యేసు ప్రభువుకి అన్యాయం జరిగితే నువ్వు అపాలజీ చెప్పావు, నేను కూడా తప్పు చేస్తే నేను కూడా చెప్తాను. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే దానికి సమాధానం లేదు అధ్యక్ష. ఇది డెలిబరేట్గా చేసింది అవునా కాదని అడుగుతున్న అధ్యక్ష, సమాధానం చెప్పండి. ఇది మీరు చూస్తే అధ్యక్ష, ప్రభువా క్షమించు, ఇది యేసు ప్రభువు జరిగిన అన్యాయం. ఎవరు సాక్షి పేపర్ ఎవరిచ్చింది? వైఎస్ జగన్. ఓకే, నువ్వు అక్కడొస్తే నువ్వు చేసిన వ్యక్తివి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి నైవేద్యం ఇచ్చే నెయ్యిలో కల్తీ చేసి కనీసం రిపెంటెన్స్ లేదా? మీకు నమ్మకం లేకపోతే పోవద్దండి, నేను ఆ మాట చెప్పాను. నమ్మకం ఉండేవాళ్ళే వెళ్తారు. నాకు నమ్మకం లేకపోతే నేను చర్చికి పోవాల్సిన పని లేదు. కానీ మత సామరస్యాన్ని గౌరవించినప్పుడు పోతాం. అక్కడుండే మత పెద్దలు రైట్ ఏమంటారు సార్? అబద్ధాలు ఆడడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. అబద్ధానికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు, వెన్నుపోటుకి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు, మోసానికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు. ఇవన్నీ తెలిసినవే కదా. ఎక్కడ 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 అపాలజీ చెప్పారు, ఎక్కడ క్షమాపణ చెప్పారు, ఏ ఏ విధంగా క్షమాపణ చెప్పారనేది చంద్రబాబు నాయుడు గారు చూపించాలి. ఎప్పుడు క్షమాపణ చెప్పారు, దేని క్షమాపణ ఇస్తాను. మీరు అతను ఏమండి శేఖర్ రెడ్డి గారు, వినండి, శేఖర్ రెడ్డి గారు మీరు మధ్యలో రావద్దు, వినండి. ఇక్కడ మీకు ఇచ్చినప్పుడు లక్ష్మణరావు గారు శేఖర్ రెడ్డి గారు ఒక మాట వినండి. శేఖర్ రెడ్డి గారు ఒక మాట వినండి. లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి, నేను చెప్తాను ఆగండి, ఇద్దరికి నేను చెప్తాను ఆగండి. శేఖర్ రెడ్డి గారు డిబేట్ స్టార్ట్ అయిన తర్వాత పోనీ మీరు తీసుకున్నాక మధ్యలో మీరు ఆపిన నో ప్రాబ్లం, మీకు నేను ఇస్తాను. 1 minute ఆగండి, ఆయన కౌంటర్ చేసిన దాన్ని మీరు ఇద్దరు సార్ ఒక్కటి సార్. లక్ష్మణరావు గారు మీరు ఆగండి, లక్ష్మణరావు గారు మీరు ఆగండి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు, విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, సభా మర్యాదను పాటిద్దాం, వ్యక్తిగతంగా తిట్టుకోవద్దు. ఇప్పుడు అబద్ధానికి ప్యాంటు చొక్కా వేసిందని ఆయన చెప్పినప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు మీరు ఖండితురు. కానీ ఒక్క నిమిషం మీరు ఆగండి, విజయశేఖర్ రెడ్డి గారు విజయశేఖర్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు మీరు వ్యక్తిగతంగా తిట్టొద్దు, ఎవరిని వ్యక్తిగతంగా అనొద్దు. లక్ష్మణరావు గారు దయచేసి విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, నేను ఇస్తాను. విజయశేఖర్ రెడ్డి గారు నెక్స్ట్ మీరే మాట్లాడి ఇస్తాను. మీరు మాట్లాడినప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడితే మ్యూట్ చేస్తా. ఎవరు మాట్లాడిన ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు కంటిన్యూ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి. లక్ష్మణరావు గారు 7 కొండల్ని 2 కొండలని అసలు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు 2 కొండలు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని వీళ్ళు ప్రసారం చేస్తామన్నారు చూస్తారా. మేము విత్ ప్రూఫ్ తో చూపించాం. ఎప్పుడు 1875 నుంచి 27.5 చదరపు కిలోమీటర్లో ఉన్నటువంటి విస్తీర్ణం తిరుమల దేవస్థానం అనుకుంటే అది 1975 కాలం ఉంది. 1983 ఎన్టీ రామారావు గారు సీఎంగా అయినప్పుడు కూడా అలాగే ఉంది. కానీ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా అయినప్పుడు ఆ 27.5% 333.5 అంటే చదరపు కిలోమీటర్లకి విస్తీర్ణం పెంచింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దానికి 746 జీవో 747 జీవో తీసుకొచ్చి తిరుమల దేవస్థానము 7 కొండలు 2 కొండలు కాదని జీవో తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.
ఇక్కడ అన్య మతస్థులు ఎటువంటి ప్రసారాలు చేయకూడదు, అన్య మతస్థులు ఎవరు కూడా ఇక్కడ ఉద్యోగం చేయకూడదు, అన్య మతస్థులకి ఎటువంటిది ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి ఎటువంటి వీలు లేదని ఈ జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోల్ని క్యాన్సిల్ చేస్తాను, నేను అధికారంలోకి వస్తానని చెప్పింది దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. గుంటూరులో ఉన్నటువంటి ఒక చర్చికి వెళ్ళి ఆ చర్చిలో 746 రైట్ లక్ష్మణ్ రావు గారు మళ్ళీ ఇస్తాం మీకు. లక్ష్మణ్ రావు గారు మీరు ఆగండి. ప్రసారం చేయొచ్చు, Yes, yes. లక్ష్మణ్ రావు గారు ఆగండి. అన్య మతస్థులు అక్కడ పాల్గొనొచ్చు, ఉద్యోగం చేయొచ్చు. లక్ష్మణ్ రావు గారు మాట్లాడేటప్పుడు మాజీ ముఖ్యమంత్రికి కానీ ఎవరైనా గౌరవం ఇవ్వాలి. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని దౌర్భాగ్యుడు, దుష్టుడు, దుర్మార్గుడు అంటే మీకు ఎలా ఉంటుంది? దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు. రైట్ దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు. ఎస్, మీరు మాట్లాడారు కదా. విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి. విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి. మీరు ఆగండి. మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీరు జగన్మోహన్ రెడ్డిని ఏం తిడతారో తిట్టండి. అప్పుడు ఆయన మాట్లాడితే మ్యూట్ చేద్దాం. మీరు ఆగండి. ఆయన ఆగట్లేదు కదా, చెప్పిన మాట ఆయన వినట్లేదు. లక్ష్మణ్ రావు గారు ఒకటి వినండి, మాట్లాడేటప్పుడు గౌరవం మాట్లాడండి. సార్ ఓకే లక్ష్మణ్ గారు 2004లో అక్కడ స్థానిక ఎలక్షన్లు ఎంపీటీసీ, జడ్పీటీసీ, ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగాలని ఇదే చంద్రబాబు నాయుడు వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తి చంద్రనాయుడుతోనే ఆ రోజున హైకోర్టుకి వెళ్ళి ఆయన తీసుకొస్తే ఒక పిటిషన్ వేస్తే అప్పుడు ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి గారు 338 జీవో తీసుకొచ్చారు. ఇక్కడ ఎటువంటి ఎలక్షన్లు, ఈ 7 కొండల పరిధిలో ఎటువంటి ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్లు జరపకూడదు, శ్రీవారి దగ్గర రాజకీయాలు చేయకూడదు అని చెప్పి 338 జీవో తీసుకొస్తే దాన్ని వీళ్ళు వక్రీకరించి 2 కొండలు అని చెప్పి ప్రసారం చేసినటువంటి అత్యంత దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు చంద్రబాబు. రైట్. మీ వాయిస్ మీరు కంట్రోల్ చేసుకోండి. మీరు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మాట్లాడండి. లక్ష్మణ్ రావు గారు మళ్ళీ ఇస్తాను, ఆగండి, కొంచెం కూల్ అవ్వండి. నేను కూల్ అవుతా సార్. నేను దయచేసి ఒకటే చెప్తున్నా మీకు, మమ్మల్ని డిబేట్కి టికెట్గా ఉంటే ఎదుటివాడు పద్ధతిగా మాడుకుంటేనే మేము డిబేట్. నేను దయచేసి చెప్తున్నా సార్, ఎదుటి వాళ్ళు పద్ధతిగా మాట్లాడాలని మేము కోరుకుంటాం. ఎవరినైనా కూడా మీకు కూడా అదే చెప్పాను నేను. నేను ఏదైనా తప్పు మాడితే నన్ను దండించండి, నాకేం ఇబ్బంది లేదు. మేము ఎక్కడా కూడా పద్ధతిగా మాడాం. లక్ష్మణ్ రావు గారినే పిలిచా ఇన్ని రోజులు. కానీ ఆయన దౌర్భాగ్యుడు, ఇంకొకటి. ఇప్పుడు మాట్లాడడానికి కొన్ని భాష ఉంది, నేను తప్పటట్లా. కానీ దౌర్భాగ్యుడు, ఒక సీఎంను పట్టుకొని దౌర్భాగ్యుడు అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. రెండోది, రకరకాల అవసరాలు, మాటలు, రకరకాల పద్ధతులు. ఏమండి, ఇట్లా అయితే మాత్రము దయచేసి నన్ను పిలవకండి. ఒకటి సార్, మీకు నచ్చితే రండి సార్. ఒక్క మాట వినండి. ఎవరినైనా ఒకటి మీడియా ముఖంగా మేము ఒకటి చెప్తున్నాం. విజయశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని ఇలా పిలవండి, మమ్మల్ని ఇలా అయితే పిలవండి. డిబేట్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా సంయమనాన్ని పాటించాలి. వినండి సార్, వినండి. విజయశేఖర్ రెడ్డి గారు సంయమనాన్ని పాటించాలి. దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏమైనా మాట్లాడారా మీరేమైనా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నడి రోడ్డు మీద ఉరి తీయాలని మాట్లాడారు. ఇదే దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, రాక్షసుడు అని మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సార్ ఒక్క మాట వినండి. శేఖర్ రెడ్డి గారు, మీరు ఎవరి మీద ఉన్న కోపం మా మీద చూపించొద్దు దయచేసి. అదే ఇంత ముందు ఒకసారి లక్ష్మీరావు గారు మీరు వినండి సార్, దయచేసి వినండి. ఇంత ముందు కూడా లక్ష్మణ్ రావు కావచ్చు, అతని ప్రవర్తన కావచ్చు, ఇంత ముందు కూడా ఒకసారి చెప్పా. ఏం మాత్రం మారట్లే. మేము పొద్దున్న లేస్తే డిబేట్లకు వచ్చి ఇంత దారుణంగా తిప్పుకోవాలంటే మా వల్ల కాదు. ఇప్పుడు అతను సార్, నేను రెండు మూడు లీడర్ని, అతను ఎవరో నాకు తెలియదు. అతను వినవయ్యా అనే మాటని నేను ఒప్పుకోను. పద్ధతి. విజయశేఖర్ రెడ్డి గారు వినండి, అంతే. అది కరెక్ట్. నువ్వు చెప్పిన శ్రేణి భయపడ్ను. వినండి లక్ష్మణ్ రావు గారు ఆగండి. లక్ష్మణ్ రావు గారు
ఒకటి, ఎవరైనా కూడా గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. విజయశేఖర్ రెడ్డి గారు చెప్పిన విధానం కరెక్ట్ కాదు, సభా మర్యాద అంతకంటే కాదు. నేను చెప్పినాక ఆగాలి. ఒక మాట దౌర్భాగ్యుడు దుష్టుడు అనేది తమ వ్యక్తిగతంగా ఉన్న మాటని బయటికి మాట్లాడే క్రమంలో అందరూ కూడా మాట్లాడుతున్నారు. అదేం తిట్టు కాదు, బండ బూతు కాదు. విజయశేఖర్ రెడ్డి గారు మీకు తెలుసు, దౌర్భాగ్యుడు దుర్మార్గుడు అనే మాటల్ని మీ టీడీపీ నాయకులు కూడా చాలామంది మాట్లాడారు. అవునంటారా కాదంటారా? ఈ రోజు వచ్చి కొత్తగా పదవేదో లక్ష్మణరావు గారు ఏమైనా సృష్టించారా? లక్ష్మణరావు గారు ఒకటి, మిమ్మల్ని సార్ నువ్వు అనటం తప్పు కాదు. నువ్వు అని ఆయన తప్పు, నువ్వు అని ఏకవచనం పిలిచాడు ఆయన, తప్పది. లక్ష్మణరావు గారు నువ్వు అని పిలిచారు, తప్పు. తప్పు సార్, తప్పు సార్, తప్పు సార్, తప్పు సార్. సభా మర్యాదని ఎవరైనా పాటించాలి. లక్ష్మణరావు గారు కూడా పాటించాలి. గౌరవంగా ఎస్, డిబేట్ గౌరవంగా నడుపుతాం. డిబేట్ వేరుగా మాట్లాడతా, 100%. నేను మాట్లాడినా మీరు ఖండించండి. ఎవరైనా అంతే. మేము అదే చెప్తున్నాం సార్. అదే సార్ మేము చెప్పేది కూడా అదే సార్. ఎవరైనా కూడా డిబేట్ ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగాలని కోరుకుంటాం. లక్ష్మణరావు గారికి కూడా నేను 100 సార్లు చెప్పా, ఆయన ఎమోషన్ అయ్యి ఏకవచనాలను సింగిల్ వర్డ్స్ని యూజ్ చేయకూడదు. ఇప్పటికి కూడా నేను లక్ష్మణరావు గారికి అదే చెప్తున్నా, సభా మర్యాదను పాటించాలి లక్ష్మణరావు గారు, లేదంటే మీరు కూడా ఇబ్బంది పడతారు. అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా. శేఖర్ రెడ్డి గారు మీరు కూడా మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. నేను ఖండించకపోతే కదా మీరు మాట్లాడాలి. దౌర్భాగ్యుడు దుర్మార్గుడు పేటెంట్ హక్కులు ఏమి వైసీపీ ఒక్కటే కాదు, జనసేన టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడారు. ఎవరు మాట్లాడకూడదు సార్. రైటే, మీరు చెప్తే కరెక్టే సార్. ఒక చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు లక్ష్మణరావు గారు ఏదైతే మాట్లాడతారో అది ప్రజల్లోకి పోయిన తర్వాత నేను ఎన్నిసార్లు అడ్డుపడితే లాభమే ఉందండి సార్. ఇప్పుడు సబ్జెక్టు పరంగా ఆయన ఏదన్నా చెప్పాడు నాకు నచ్చలా అని నేను మాట్లాడినప్పుడు మాట్లాడతా, కానీ చంద్రబాబు నాయుడు గారి గురించో లేకపోతే అలయన్స్ లో ఉన్న పార్టీల గురించో ఒక డెరోగేటరీ కామెంట్ ప్రజలే ఆల్రెడీ పోయిందనుకోండి, రైట్, మళ్ళీ నేను ఎన్ని మాట్లాడతా ఏంటి? రాంబటి రాంబాబు గారు తిట్టారండి, ఎనికి తీసుకోగలరా? నేను అంటున్నా సార్, మనము కొంచెం ఓపిక మాట్లాడదాము, డిబేట్ చేయండి. మీరు ఏదైనా మాట్లాడి పార్టీ గురించి విధానాల గురించి ఎన్నైనా మాట్లాడండి, మేమేం కాదనట్లేదు. కరెక్ట్ అలా. ఎస్, మీరు సబ్జెక్ట్లోకి రండి, కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్ ఇంకొక మాట, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే మీరు అద్భుతంగా డిబేట్ నిర్వహించగలరు, మంచి విషయ పరిజ్ఞానం ఉంది, మంచిగా చేస్తారు, మేమే కాదనట్టే సార్. ఐఎమ్ రెడీ టు కమ్ ఎవ్రీడే. కానీ సార్ వచ్చిన దగ్గర నుంచి గుండెని ఇట్లా లబ్ధం అనాలంటే ఎవడు ఏం మాట్లాడతాడో ఏం తిడతాడో తెలియని పరిస్థితుల్లో పొద్దున్న లేసా ఎవడు అనిపించుకుంటాడు సార్. సార్ మేము ఒకటి చెప్తున్నా మీకు, మేము కానీ మా కుటుంబం కానీ ఇంతవరకు ఒక్కడు ఒక మాట మాట్లాడాలి మమ్మల్ని ఎక్కడ. మేము గత 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఎవరిని అనము, ఎవరి దగ్గర అనిపించుకోము. ఇదే టాపిక్లోకి రండి సార్, టాపిక్లోకి రండి. అందరం కూడా అదే విధంగా ఉంటాం. ఎవరు అయినా కూడా వ్యక్తిగత దోషాలు కరెక్ట్ కాదు, సింగులర్ వర్డ్స్ అసలు కాదు. నువ్వు అనే మాటలు లేకపోతే బూతు మాటలు మాట్లాడటానికి ఇది కరెక్ట్ సబ్జెక్ట్ కాదు. అది విజయశేఖర్ రెడ్డి గారైనా, ఆయన లక్ష్మణరావు గారైనా, యశ్వంత్ గారైనా, ఇంకొకళ్ళైనా ఎవరైనా కూడా డే 1 నుంచి మేము అదే చెప్తాం. మీరు ఏదైతే సంయమనం పాటించగలిగి ఉండాలి. ఒకవేళ అవతల వాళ్ళు ఎదవా నువ్వు అనే మాటలు మాట్లాడితే మేము ఖండిస్తాం. దౌర్భాగ్యుడు దుర్మార్గుడు అని మాట్లాడేటప్పుడు హోదా చూసుకుని మాట్లాడాలి ఎవరైనా కూడా. పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈయనున్నారు విజయశేఖర్ రెడ్డి గారు, దౌర్భాగ్యుడు దుర్మార్గుడు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు అనుకోండి, మీకు ఎట్టుంటుంది? మీరు కూడా సంయమనం పాటించాలి. లక్ష్మణరావు గారు మీకు 100 సార్లు చెప్పాను నేను. ఎప్పుడైనా కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో డిబేట్ జరగాలి అంటే మీరు బండబూతులు తిడితే అవసరంలా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లాంటి దౌర్భాగ్యుడు దుర్మార్గుడు అని ఇప్పుడు తిట్టాడు ఆయన, మీరు అప్పుడే ఆ మాటలు రిపీట్ చేయడానికి ఎందుకు సార్? ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చెడగొడతారు అందరూ కలిసి. ప్లీజ్ దయచేసి నేను ఎవరికి మీకు క్లాస్ పెట్టలేదు. నేను మామూలుగా ఒక డిబేట్ జరిగేటట్టు మీరందరూ కూడా నాకు ఫ్రెండ్స్. ఒక్క మాట చెప్తున్నా సార్, అందరూ కూడా మీరు స్నేహపూర్వకంగా ఉన్నవాళ్ళు, మనందరం కలిసి సమాజానికి ఉపయోగపడేటట్టు ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో దయచేసి ఒకరికొకరికి ఉన్న స్నేహపూర్వక సంబంధాలను పోగొట్టేటట్టు చేసుకోవద్దు ఎవరు. లక్ష్మణరావు గారు మీకు కూడా చెప్తున్నా, అండ్ మీకు కూడా చెప్తున్నా సార్, దయచేసి సభా మర్యాదను పాటించండి. ఏదైతే చర్చ జరుగుతుందో మీకు ఇచ్చే వరకు ఆగండి. దౌర్భాగ్యుడు దుర్మార్గుడు అనేవి వైసీపీకే పేటెంట్ హక్కు కాదు, దానికి టీడీపీ వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు. చాలామంది చాలా మాటలు మాట్లాడారు, విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడలేదు. యాక్సెప్టెడ్. ప్లీజ్ దయచేసి టాపిక్లోకి రండి,
టాపిక్ లో నా వల్ల నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే Yes, yes. క్షమాపణ చెప్పడానికి ఎస్ మీరు ఎప్పుడు మాట్లాడలేదని నేనే చెప్తున్నా, మాట్లాడలేదు. లక్ష్మణ్ రావు గారు కూడా మాట్లాడరని నేను ఆశిస్తున్నా ఈ డిబేట్ లో. రైట్, Right. ప్లీజ్ టాపిక్ లో సార్, ప్లీజ్. ఇప్పుడు మొట్టమొదటగా రైట్. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు. మరి ఇప్పుడు ఏమైతుందంటే 11 సార్ ఏదైనా ఒక పార్టీ స్ట్రెంగ్త్ అనేది ఎవరైనా కనుక్కోవాలంటే వారికి ఉన్న ఎంపీలు ఎంతమంది ఉన్నారు, లేదంటే రీజనల్ పార్టీ అయితే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, దాన్ని బట్టే ఆ పార్టీ స్ట్రెంగ్త్ ను జనరల్ గా ఎవరైనా ఎస్టిమేట్ చేస్తాం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న వీరు 1100 ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు అనేది ఆయన మాటల్లోని సారాంశం. అంటే దీంట్లో కారణం ఏంటి సార్ అంటే 11 మంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా వీరు 1100 మంది ఉన్నట్టు సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే మండలిలో కావచ్చు, లేదంటే బయట వీళ్ళ నేతలు మాట్లాడే మాటలు కావచ్చు, చేసే సౌండ్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, ఇట్లా ఉంది, ఇది న్యాయమేనా అని ఆయన క్వశ్చన్ చేశారు ఇక్కడ అసెంబ్లీలో. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలి, ప్రజలు వీళ్ళను ఓడించినా తిరస్కరించినా వీరు ఈ పద్ధతిలో మాట్లాడడం కరెక్టేనా, ఇంత దుమ్మెత్తిపోయడం, దాడి చేయడము, లేదంటే ఇంత నానా యాగి చేయడం కరెక్టేనా అనేది పవన్ కళ్యాణ్ గారి సారాంశంలో మాటల్లో సారాంశం. అయితే ఇదొకటి. సో దీన్ని ఎందుకన్నారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంబటి రాంబాబు గారి విషయంలో కావచ్చు, జోగి రమేష్ గారి విషయంలో కావచ్చు, అట్లాగే రకరకాల, ఇప్పుడు రోజా గారు కూడా ఈ మధ్య కాలంలో అత్యంత దారుణంగా మాట్లాడుతుంది. ఒక సీనియర్ మినిస్టరు ఏమండి ఆయన మన అచ్చెన్నాయుడు గారి గురించి నిన్న అడ్డగాడిదా, బాడీ బిరింగా సరిపోదు, ఈ ఏం మాటలండి. ఒక మహిళ అది అందున ఒక ఎక్స్ మినిస్టర్, ఆమె 2 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, అంత పద్ధతి లేకుండా ఒక సీనియర్ మినిస్టర్ ని మాట్లాడుతుందంటే దీనిని ఏమనాలి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రకరకాల పద్ధతులు. ఇప్పుడు రెండోది అంబటి రాంబాబు గారు, ఇప్పుడు ఒకటి సార్ వల్లభనేని వంశీ గారు కావచ్చు, లేదంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, రకరకాల వ్యక్తులు చిలుపులు ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఎక్కడా జరగని ఈ రోజువారీ సమావేశాలు, లేదంటే విశాఖపట్నంలో అందరూ కలిసి మాట్లాడుకోవడాలు, లేదంటే ఇంకొక ఊర్లో కూర్చో మాట్లాడుకోవాలి, ఎక్కడా జరగనిది ఒక అంబటి రాంబాబు గారి విషయంలో ఎందుకు జరుగుతుంది అంటే మాకున్న సందేహం ఏంటంటే ఏదో ఒక కులాల మధ్య కుంపట్లు పెట్టడానికో, కులాల మధ్య రచ్చ పెట్టడానికో, లేదంటే తెలుగుదేశం మధ్య రచ్చ సార్ వినపడుతుందా? ఎస్ వినబడుతుంది, వాయిస్ వినబడుతుంది. ఎస్ కంటిన్యూ చేయండి. కులాల మధ్య రచ్చ పెట్టడానికో, లేదంటే గవర్నమెంట్ ని కొంత డీస్టెబిలైజ్ చేయడానికో జరుగుతున్న వాతావరణం లాగా మనకు కనపడుతోంది. ఇది అందరూ కూడా అంగీకరిస్తున్నారు, అందరి దగ్గర అందరూ ఇదే మాట్లాడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక కులం ఓట్లేస్తేనే గెలుస్తామా అనేది ఆయన వాదన. అది నిజమే కదా సార్. అంటే ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పోటీ చేసిన, అన్ని కులాలు ఓట్లు అయిపోతే గెలుస్తామా? నేను ఒకటంటున్నా సార్, ఇప్పుడు మన లక్ష్మణ్ రావు గారు ఒక మాట అన్నారు, ఏమని, పవన్ కళ్యాణ్ గారు ఫలానా కులం నాకు ఓట్లేని అడిగారు అని. సార్ ఆయన ఏ రకంగా అన్నారో చెప్తారండి. ఒక మీటింగ్ లో ఆయన సీఎం 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 అని అరుస్తూ ఉన్నారు. ఆ అరిసేటప్పుడు అయ్యా సీఎం సీఎం అని మీరు అరుస్తున్నారు, ప్రతిసారి గోల్ చేస్తారు, నేను ఎలా అవుతా సీఎం ని? కనీసం ఇప్పుడు నాలో మంచితనం అంటే ప్రజలకు నేను చేయవలసిన నా తపన చూడండి. లేదు ప్రాంతీయవాదం అంటే కనీసం ఈ ప్రాంతవాడిని అనన్నా ఓట్లేయండి. లేదు ఆఖరికి అంటే ఏది వేరే ఏ ఇది లేకపోతే కనీసం ఇప్పుడు మీరు సీఎం అని అడిగితే వాళ్ళు కనీసం ఆ కులను చూసైనా ఓట్లేయండి. ఏదో ఒకటి, ఒక మంచితనాన్నో లేకపోతే ఒక ప్రాంతీయవాదాలు ఏదో ఒకటి చూసి నాకు ఓట్లేయండి అని అన్నారే కానీ నా క్యాస్ట్ అంతా, నేను పలానా క్యాస్ట్ సంబంధించిన వ్యక్తిని కాబట్టి నాకు ఆ క్యాస్ట్ వాళ్ళంతా నాకేయాలని ఆయన ఎక్కడా చెప్పలేదు సార్. సార్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక క్యాస్ట్ బట్టో లేకపోతే ఒక ప్రాంతమో మతం బట్టో ఇక్కడ రాజకీయాలు చేయట్లా. ఒకవేళ ఆయన ఎక్కడైనా అనింటే వాళ్ళు చేసే గోల బట్టి అన్నారు కానీ ఆయన మనసులోంచి వచ్చిన మాట ఏం కాదు. అది ఆ రోజు యాక్సిడెంటల్ గా బయటకు వచ్చిన మాటే సార్. ఇంకొక మాట ఏం చెప్తా, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలకు సమానంగా గౌరవిస్తూ ఉన్నా కూడా కానీ కాపు కులం ఏమనుకుంటుంది, మాకు రాజ్యాధికారం కావాలి, మాకు కూడా రాజ్యాధికారంలో మా షేర్, మా భాగం మాకు కావాలి.
మేము ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాం. సో మా కోసం మా రాజ్యాధికారాన్ని తెచ్చేవాడు ఒక మగాడు మాకు కావాలి అని వారు ముందు చిరంజీవి గారిలో ఆ మగాడిని చూసుకున్నారు. దాని తర్వాత చిరంజీవి గారు ఎప్పుడైతే కొంత వెనకబడ్డారో పవన్ కళ్యాణ్ గారిలో అట్లాంటి ఒక వ్యక్తి లీడర్ని, రాజ్యాధికారం సంపాదించగల కాపులకు ఒక లీడర్ లాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు చూస్తున్నారు. దాంట్లో అయితే ఏమాత్రం సందేహం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలాగా వాళ్ళని చూస్తున్నారంటే అదేం లేదండి. కాపులు ఓన్ చేసుకుంటున్నారు. అట్లాగా ఇప్పుడు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు. సో మీరు అనేది ఇప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు మీరు అనేది ఇప్పుడు కమ్మలందరూ ఎలా చంద్రబాబు గారిని ఓన్ చేసుకున్నారో, రెడ్లందరూ ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారో, కాపులందరూ పవన్ అలా ఓన్ చేసుకున్నారు అంటారు మీరు. నేను కమ్మలందరూ ఓన్ చేసుకున్నారా లేదా అనేది నేనైతే అనుకోవటం. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ వాదం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ కాపుల సంబంధం మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు కాపులందరూ పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు అన్నారు. మరి కమ్మలందరూ చంద్రబాబు గారిని ఓన్ చేసుకున్నారా, రెడ్లందరూ జగన్ గారిని ఓన్ చేసుకున్నారా? కమ్మల గురించి నాకు తెలియదు, కానీ రెడ్లు అయితే మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఓన్ చేసుకోవట్లే. ఎందుకంటే ఆయన రెడ్డి కాదు. ఇప్పుడు సార్ ఒకటి, వైఎస్ రాజారెడ్డి గారు కన్వర్టెడ్ క్రిస్టియన్. మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారా? నాతో క్రిస్టియనే కదా రాజారెడ్డి గారు. ఆయనే చెప్పారు. రాజారెడ్డి గారికి పుట్టిన కొడుకు రాజశేఖరెడ్డి గారు ఏమవుతారండి? క్రిస్టియన్ అవుతారా, రెడ్డి అవుతారా? అట్లాగే రాజశేఖర రెడ్డి గారికి పుట్టిన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు సార్ క్రిస్టియన్ అవుతారా, రెడ్డి అవుతారా? కులం వేరు మతం వేరు కదా సార్. కులానికి మతానికి ముడి పెడతారండి సార్ మీరు. మతములో సార్ ఒక మతములో సార్ నేను హిందూ మతంలో చెందిన వాడిని కాబట్టి ఆ లోపల ఉన్న కులాల్లోని ఒక కులం నాది. ఇప్పుడు నేను క్రిస్టియన్ అనుకోండి, అక్కడికి ప్రొటెస్టెంట్సా అంతే. ఇక మళ్ళా దాంట్లో రెడ్డి, కమ్మ, ఇంకొక బలిజ, ఇంకొక కాపు అవన్నీ ఉండవు సార్. చేసి ఇప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కూడా ఒకటే ఆలోచన కోరుతున్నా. వైఎస్ రాజారెడ్డి గారు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అవుతారా? వీళ్ళకు రెడ్ల కులానికి ఏమైనా సంబంధం ఉందా సార్? మీరు అడిగే క్వశ్చన్ నాకైతే క్లారిటీ అయితే ఏమీ లేదు. విజయశేఖర్ రెడ్డి గారు మీరు అడిగింది ఇప్పుడు వరకు బాగా మాట్లాడారు. మీరు అడిగే దానిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాజారెడ్డి గారు క్రిస్టియన్ అయితే వీళ్ళు రెడ్లు కాకపోవటం అంటే నాకైతే ఏం క్లారిటీ లేదు. రెడ్డి అనేది ఒక కులం, క్రిస్టియన్ అనేది ఒక క్యాస్ట్, సారీ క్రిస్టియన్ అనేది ఒక మతం. రెండిట్లో తేడా ఉంది కదా హిందూ ఉన్నాయి కాబట్టి సార్. అతను ముస్లిం అనుకోండి, రెడ్డిగా పేరు పెట్టుకోగలడా, లేదంటే నాయుడు పేరు పెట్టుకోగలడా? దానికి అది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. మతానికి సంబంధించే ఏదైనా ఉంటుంది సార్. ఇప్పుడు క్రిస్టియన్ అంటున్నారు, క్రిస్టియన్లు ఏమంటారు? క్యాథలిక్సా, ప్రొటెస్టెంట్సా? లేదంటే ఇప్పుడు ముస్లింలు ఎవరుంటారు? సున్నీలా, షియతులా? ఇట్లా ఉంటారు. కానీ మళ్ళా రెడ్లు, కమ్మలు క్రిస్టియన్ లో ఉంటారు, ముస్లింలో ఉంటారు అనే దానికి ఆ వాదంలో అసలు అర్థమే లేదు సార్. అది ఇది ఎవరైనా అడుగుదాం. ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఈ కన్వర్టెడ్ అని వచ్చింది కాబట్టి అలా వస్తుంది. ముస్లిం మతం మన దగ్గర పుట్టింది కాదు, లేదంటే హిందూ మతం మన దగ్గర పుట్టింది కాదని కొంతమంది మాట్లాడుతున్నారు. లేదంటే ఏదైతే క్రిస్టియన్ మతం మన దగ్గర, ముస్లిం మతం మన దగ్గర కాదంటున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మతాలు వేరు, కులాలు వేరు. దానిలో ఉన్నప్పటికీ కూడా ఆ రెండు భావాలు కాదు సార్ దయచేసి రండి. మతాన్ని పై సార్ ఇప్పుడు హిందువుల్లో కులాలు ఉన్నాయి, కానీ ముస్లింలో కులాలు లేవు, లేదంటే క్రిస్టియన్స్ లో కులాలు లేవు, జైనుల్లో కులాలు లేవు. ఒక్క హిందూ మతంలోనే ఈ మనువాద సిద్ధాంతం ఏదైతే ఉందో, ఇదైతే ఏదో ఉంది కదా పూర్వం మనం వేదాలు బట్టి సార్. ఒకటి దాన్ని నమ్మేవాడు ఉన్నాడో నమ్మరు ఉంటాడు సార్. నేనైతే నమ్మను. నేను అంబేద్కర్ మీరైతే చివరిగా ఒకటి చెప్పి మీరు చెప్పిన మాటల్లో ఒకటి చెప్పండి. కాదు సార్, శేఖర్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి. ఎస్ ఓకే, ఒకటి చెప్పండి. మీరన్న మాటల నుంచి ఒకటైతే చెప్పండి. కాపులందరూ పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకున్నారని మీరు చెప్తున్నారు. అదేవిధంగా కమ్మలందరూ చంద్రబాబును ఓన్ చేసుకున్నారా, రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ చేసుకున్నారు. దీనికి సమాధానం చెప్పండి, నేను పక్కకి వెళ్తా. లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఓన్ చేసుకున్నారంటారా, ఓన్లీ కాపులు ఓన్ చేసుకున్నారంటారా? మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు కాపుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి
ఈరోజు కాపుకు సంబంధించిన ఈ కుల రచ్చ ఏదైతే నడుస్తుందో దాని వల్లనే నేను మాట్లాడుతున్నా. అంటే మిగతా కులాల్లో పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు లేరా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి కాకర్త లేదా అంటే ఖచ్చితంగా ఉన్నారని అంటాం. కానీ కాపు కులంలో పెట్టి ఈ ఓట్లను చేర్చాలా, ఈ ఓట్ల మెజారిటీ ఓట్లని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటిస్తున్నారో అది జరగని పని. ఖచ్చితంగా మెజారిటీ కాపుల్లో మెజారిటీ పవన్ కళ్యాణ్ గారితోనే నిలబడతారు. ఇప్పుడు కాదు సార్, ఇంకా 15 సంవత్సరాలకైనా ఆయనతో నిలబడతారు. కారణం ఏంటంటే వాళ్ళకి రాజ్యాధికారంలో భాగం రావాలంటే, వాళ్ళ షేర్ వాళ్ళకి రావాలంటే అది పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి వల్లే సాధ్యం అనేది వాళ్ళకి బలమైన నమ్మకం. మీ అభిప్రాయం ఎందుకంటే సినిమా స్టార్ ఆయనకు ఒక మాస్ అపీల్ ఉంది. సినిమా స్టార్ మాస్ అపీల్ అని అంటారా, లేదంటే ఉప ముఖ్యమంత్రిగా, లేదంటే గతంలో కూటమిని నిలబెట్టిన వ్యక్తిగా, జనసేనగా, నేతగా ఆయనకి అభిమానులు ఉన్నారంటారా? ఇంకా సినిమా స్టార్ గానే చూస్తున్నారా మీరు ఆయన్ని? సార్ ఒకటి నేనైతే ఆయన మొట్టమొదటిగా పవర్ స్టార్ గానే చూస్తా. మీరు మీ వ్యక్తిగతంగా స్టార్ కాబట్టి మీ వ్యక్తిగతం, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా చూస్తున్నారంటారు? జనసేన అధినేతని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సినిమా స్టార్ గా చూస్తున్నారా, లేదంటే జనసేన అధినేతగా చూస్తున్నారా? యశ్వంత్ గారు ఉన్నారు, యశ్వంత్ గారు కదా, ఆయన చెప్పాలంటే ముందు పవర్ స్టారా లేకపోతే జనసేన? ఎవరైనా నేను చాలా మందితో మాట్లాడతా, జనసేన సంబంధించిన కావచ్చు, లేదంటే కాపుకుల వ్యక్తులతో కావచ్చు, లేదంటే వేరే ఆయన అభిమానించే వేరే కులాల్లో కావచ్చు, ఎక్కడైనా. ఇప్పుడు ఒకటి చెప్పండి సార్, మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వం స్థాపించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గా స్థాపించగలిగారా మీ కూటమి ప్రభుత్వం? ఒక సినిమా స్టార్ గా ఆయన వచ్చి చెయ్యుపితే మీరు కూటమి ప్రభుత్వం స్థాపించగలిగారా చెప్పండి మీరు? సార్ నేను ఒకటి చెప్తా, ఎన్టీ రామారావు గారు ఒక పెద్ద స్టార్ కాబట్టి ఆయన నవరస నటన సార్వభౌముడు అనే బిరుదు కాబట్టి ఆయన దేశంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనే ఒక ప్రతిరూపంగా ఆయన కొలిచారు కాబట్టి, దేవునిగా కొలిచారు కాబట్టి ప్రజలు ఆయన పార్టీ పెడితే 9 నెలల్లో ఆయన సీఎం కాగలిగారండి. అదే ఆయన ఒక మామూలు వ్యక్తిగా నిమ్మకూరులో ఉండి గుడివాడలో ఉంటే ఆయన అప్పీల్ చేస్తే జనం ఓటేస్తారా? ఆయన ఏ క్యాస్ట్ అయినా కానివ్వండి, నేనే ఆయన పలానా క్యాస్ట్ అయితేనే ఓట్లేసాను అన్నట్లు ఆయన ఏ క్యాస్ట్ అయినా ఆయన సినిమా స్టార్ కాకపోతే ఓట్లు పడతాయా? ఒక్కసారి అయితే ఎన్టీఆర్ గారు 9 నెలల్లో స్థాపించినా కూడా ఆయన ఒక సినిమా స్టార్ కాబట్టి అంతటి జనసంద్రోహం ఉందంటారు మీరు? వచ్చింది. ఆయన్నే శ్రీకృష్ణ అన్నారు, ఆయన్నే శ్రీరాముడు అన్నారు, ఆయన్నే దేవుడు అన్నారు కాబట్టి మీ అభిప్రాయం అర్థమైంది. ఒక్కసారి సార్ సమయం అయిపోయింది, ఇంకిద్దరున్నారు ఇంకా గెలవడానికి చాలా సమయం అయింది. మొట్టమొదటిసారి గెలవడానికి సినిమా అట్రాక్షన్ ఉపయోగపడుతుంది. రెండోసారి గెలవడానికి మాత్రము తన సొంత అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, తన పనితనమే శ్రీరామరక్ష. ఇప్పుడు చూడండి, జగన్మోహన్ గారికి 2019లో గెలవడానికి రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ఉపయోగపడింది. కానీ 24కి వచ్చినప్పటికీ ఆయన సొంత వ్యవహారాలే చూస్తారు. ఆయన ఎట్లా పనిచేశారు, ఎట్లా ముఖ్యమంత్రిగా 10 మందికి న్యాయం చేశాడు, మొదటిసారి గెలవటానికి అనాలా, మొదటిసారి గెలవటానికి అనగల, మొదటిసారి పార్టిసిపేషన్ కనాలా? అంటే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు, అప్పుడు ఆయన సినిమా స్టారే. మీరు చెప్పిందే నిజమైతే సినిమా స్టార్ కాబట్టి గెలవాలి కదా. కానీ 2 సార్లు ఓడిపోయినా 3వసారి గెలిచి మీ కూటమిని స్థాపించేటట్టు చేయగలిగారు అంటే ఆయన సినిమా స్టార్గా గెలిపించారా, జనసేన నేతగా నేతగా గెలిపించారంటారా? మీరు దానికి క్లారిటీ చెప్పాలి. 2014లో రైట్ ఆయన ఎప్పుడైతే అపీల్ చేశాడో, ఓకే ఇదిగో నా అభిమానులంతా ఏంటి అని ఎప్పుడైతే చెప్పాడో సినిమా స్టార్, ఎప్పుడైతే 2019లో జనసేన పార్టీ నాయకుడిగా ఆయన పోటీ చేశారో ఆయన పూర్తి రాజకీయ నాయకుడే. ఓకే రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాను. విజయశేఖర్ రెడ్డి గారు కాసేపు అక్కడ మళ్ళీ మాట్లాడతాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. తర్వాత యశ్వంత్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. ముందు అక్షర్ సత్యం గారితో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి సోదరులకి అందరికీ కూడా నమస్కారం. అక్షర్ సత్యం గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. తిట్లన్నీ తిట్టి కులాల చట్టం దాటుకోవద్దన్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నారంటారు, ఏమంటారు? ఇవాళ డిబేట్ జరిగిన తీరు మీకు తెలుసు, మాట్లాడండి ప్లీజ్. సార్ డిబేట్ స్టార్ట్ చేసే ముందుగా మీరు లక్ష్మణ్ రావు గారిని పిలిచి పవన్ కళ్యాణ్ గారిని పిలుచుకుంటారా, చంద్రబాబు నాయుడు గారిని పిలుచుకుంటారా,
లేదా ఇంకొకరిని తిట్టించుకొని నాకు అబ్జెక్షన్ లేదు. అలాగే విజయభాస్కర్ రెడ్డి గారిని పిలిచి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించుకుంటారు, ఇంకొకరిని తిట్టించుకొని నాకు అబ్జెక్షన్ లేదు. కానీ ఈ తిట్లు భారత్లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నేను చాలా బాధపడుతున్నా. మీరు ఒక అబ్జర్వ్ చేయండి, నిన్న మోహన్ రెడ్డి గారు వచ్చారు, అలాగే వైసీపీ ఎంతో మంది వస్తున్నారు. ఏ రోజునన్నా ఈ తిట్లు పంచాయతీ జరుగుతుందా సార్? వాళ్ళు ఈయనకంటే ఎక్కువగా తమ పార్టీ భావజాలాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నారు, ఈ ప్యానలిస్టులు అందరూ విరుచుకుపడుతున్నారు. లక్ష్మణ్ రావు గారు ఇష్యూని తీసుకెళ్కండి, ఓన్లీ తిట్ల మీద ఫోకస్ చేస్తున్నారు. వీటిల్లో నేను భాగస్వామ్యం చేయకండి ఇక ముందు. మీరు నెగిటివ్ గా తీసుకుంటారో పాజిటివ్ గా తీసుకుంటారో మీ రైట్. ఈ విషయానికి వద్దాం సార్. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని తీసి తిట్టారు అన్న కామెంట్ చేశారంటే స్పష్టంగా చెప్తున్నాడు వైసీపీ వాళ్ళని. దానికి నేను దాన్నే కట్టుకుపోతలేను. అయితే మన లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కులాన్ని దేహి అన్నాడు, ఓట్లు అడుక్కున్నాడు అన్నారు. రైట్. నాకు తెలుసున్నంత వరకు చెప్తా, మరి నేను తెలియకుండా లక్ష్మణ్ రావు గారు మాత్రమే వినేటంటే, ఎందుకంటే లక్ష్మణ్ రావు గారు ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు ఎప్పుడైనా 1-to-1 మాట్లాడుకునేటప్పుడు మా కాపును దేహి అని అన్నాడు లేదో నాకు తెలియదు. పబ్లిక్ గా అందరు విన్న మాట పవన్ కళ్యాణ్ అన్నది ఏంటంటే అతను ఈ రోజు కూడా కులం దగ్గర జాయిన్ అవ్వట్లే. ఆయన పార్టీ 2014 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు కూడా ఒక కుల సంఘ నాయకుడితో కలుస్తూ లేదు. ఆయన సామాన్యంగా అందరినీ కలుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన అందరి కోసం పెట్టాడు తప్ప కాపుల కోసం పెట్టలేదు. నచ్చితే ఓటేస్తారంట మానేస్తారు. పవన్ కళ్యాణ్ పెద్దల పాత్ర పోషించమనండి అని ఎందుకన్నాడంటే కాపులు ప్రస్తావించాడంటే ఈ కాపులందరూ కూడా మన విజయభాస్కర్ రెడ్డి గారు పాపం నిన్నటి నుంచి కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నారు. మీరు తప్పుదారి పట్టింటున్నారు పాపం. ఒక పార్టీ పక్కన తెలుగుదేశం కాబట్టి దాని లిమిట్స్ లో దాన్ని చెప్పగలరు. పవన్ కళ్యాణ్ ఎందుకు అన్నాడంటే కాపులందరూ కూడా ఈ మన కాపులు 26% ఉన్నాం, మనకి 70 సంవత్సరాల నుంచి మనకి అధికారం రావట్లేదు, మన సీఎం అవ్వాలంటే తెలుగుదేశం కింద ఉంటాము, మనకు 3వ ప్రత్యామ్నాయంగా పోటీ చేయండి అని కాపులు కావచ్చు, కాపు నాయకులు కావచ్చు. ఆయన పేరు విజయశేఖర్ రెడ్డి గారు సార్. విజయశేఖర్ రెడ్డి అదే విజయశేఖర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు ఇంకొక ఆయన ఉన్నారు మళ్ళీ. సార్ మీరు డిస్టర్బ్ చేస్తే చెప్పండి. అంటున్నారు కాబట్టి ఆయన అన్నది ఏంటంటే బాబు రాష్ట్రంలో 2 పార్టీలు బలమైన సామాజిక వర్గాలు వాళ్ళిద్దరి మీద ఒకే స్థాయిలో పోటీ చేసే దమ్ము నాకు లేదు, మనకు లేదు. అలాగే మన కుల ఉద్యమాల వల్ల అనేక దారుల వల్ల కుల సంఘాల వల్ల ఏకాకులు అయిపోయాము. మీరు పెద్దన్న పాత్ర వహించి అన్ని కులాలను కలుపుకోవడానికి ప్రయత్నించండి. నేను 2019లో పోటీ చేస్తే నన్ను ఓడించేశారు ఇదే కాపులు. ఆ రోజు గెలిపించుంటే కనీసం నాకు ధైర్యం ఉండేది. ముందు మీరు నలుగురిలో కలవడం నేర్చుకోండి, అప్పుడు నేను సీఎం కింద పోటీ చేయమని అడగండి. ఆయన అన్నాడు కానీ మీరు కాపులు నాకు ఓట్లు వేయండి అని అడుక్కోలే. అవి పెద్ద మన తరహా కూడా కానీ లక్ష్మణరావు గారు లాంటి వ్యక్తి ఇలా మాట్లాడడం లేదు. మా పార్టీ ఇలాగే చెప్పింది, ఇలా మూర్ఖంగా మాట్లాడుతుందంటే అది ఆయన ఇష్టం. రెండోది పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మా రెడ్డి సామాజిక వర్గం లేదా మా రెడ్డి టైగర్ని అరెస్ట్ చేశారని అనరు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మా కమ్మ టైగర్ని అరెస్ట్ చేశారని అనరు మీడియాలోని. అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే కాపు టైగర్ని అరెస్ట్ చేశారంటారు. ఇటు కాపులు రెచ్చగొట్టేయాలి. జోగి రమేష్ అరెస్ట్ చేస్తే ఇటు మా చెట్టుబలి టైగర్ని అరెస్ట్ చేసేసారు, చెట్టుబలికి ఈదిలోకి వచ్చేయండి అన్నట్టుగా రెచ్చగొడతారు. అది ఒక దళితులను అరెస్ట్ చేస్తే మా దళిత టైగర్ని అరెస్ట్ చేసేయండి అంటారు. దీన్ని పవన్ కళ్యాణ్ గారు తప్పు పడుతున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు చేసుకునేటప్పుడు రాజకీయంగానే మాట్లాడుకుందాం. మీరు కులాలు తీసుకురాకండి. మీరు తిట్లని తిట్టేసి కాపు టైగర్ అంబటి రాంబాబు తప్పు చేస్తే కాపు ఏంటి, దళితుడు ఏంటి, కమ్మ ఏంటి, రెడ్డి ఏంటి, తప్పు చేసినట్టు ఎవరైనా తప్పు భారత రాజ్యాంగం ప్రకారం శిక్షించండి. లేదు మీరు కులాన్ని వెంటేసుకొచ్చేలాగా ఉంటే మీరు రాజకీయాలకు మానేసి కుల సంఘాలు నడపండి, కులం కోసం పోరాటం చెయ్యండి. మీరు రాజకీయ పార్టీల్లో మీరేమో వైసీపీ కింద ఉంది, లేదా కొంతమంది తెలుగుదేశం కింద ఉంది, కొంతమంది పవన్ కళ్యాణ్ కింద ఉంది. మీకు కులం గురించి మాట్లాడేది వస్తే ఎవరికి ఉంది? జనసేనలో కాపులు ఉంటే జనసేన గురించి మాట్లాడుకోండి, వైసీపీలో కాపులు ఉంటే వైసీపీ గురించి మాట్లాడుకోండి. ఇప్పుడు ఎలా ఉందంటే సార్, ఇప్పుడు మీరు ఎంత ఫ్లో ఉన్నా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. మీరు ఎంత ఫ్లోలో ఉన్నా ఒక్క మాట మీరు ఎంత ఫ్లోలో ఉన్నా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. విజయశేఖర్ రెడ్డి గారు చెప్పింది మీకు బాగా అర్థమైంది. విజయశేఖర్ రెడ్డి గారు ఇంకోటి కూడా చెప్పారు, కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకున్నారు అన్నారు. కానీ కమ్మలు ఓన్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు. అసలు రెడ్లు ఓన్ చేసుకుంటాకి జగన్మోహన్ రెడ్డి గారు కాదు అంటారు. యాక్సెప్ట్ చేస్తారు అది కూడా మీరు? సార్ ఎలా చేస్తాం సార్? విజయభాస్కర్ రెడ్డి గారు ఒక పార్టీ అధికార ప్రతినిధిగా వచ్చాడు, నాకులాగా ఒక ఎనలిస్ట్ గా వచ్చి ఉంటే అది కూడా చెప్పు ఉండేవాడు. పవన్ కళ్యాణ్ గారు అందరూ ఓన్ చేసుకున్నారని 5 లిమిట్స్ ఆయనకుంటే పాపం దాన్ని పక్కన పెడతా. ఎందుకంటే దాన్ని డిబేట్ చేస్తున్న ఇష్యూ చెప్పలేను నేను, నా పాయింట్ చెప్పలేను నేను.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి కాపులు కావాలి, దళితులు కావాలి, బీసీలు కావాలి, ఇలాంతా రావాలంటే ఒకరు కొట్టుకు కావాలి, కమ్మల కాపులు కొట్టుకు కావాలి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇటు పోయినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిందంటే రెడ్డి కావాలి. మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మా మిథున్ రెడ్డి గారు, మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆ రెడ్డి గారు, ఈ రెడ్డి గారు మొత్తం అందరూ రెడ్డిలే కావాలి. మళ్ళీ అధికారులు అదే మా అంబటి రాంబాబు గారికి నెగ్గటానికి కాపులు కావాలి, నెగ్గిన తర్వాత మళ్ళీ రెడ్లు కావాలి. అదే కమ్మ తెలుగుదేశంలో ఉంటే ముఖ్యం కమ్మ. సో ఇటువంటి రాజకీయాలకు స్పష్టి చెప్పండి అన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు మరో ఉద్దేశం కాదు. ఈ రాజకీయ పార్టీలు రాజకీయాలు మీరు వైసీపీని తిట్టుకోండి, టీడీపీని తిట్టుకోండి, జనసేనని తిట్టుకోండి, మీ స్వార్థ ప్రయోజనాల కోసం కులాలు రెచ్చగొట్టకండి. చంద్రబాబు గారి కామెంట్స్ మీద మీరు ఏమంటారు సార్? చంద్రబాబు గారు తిరిగిపోతే రెడ్లు కొట్టుకు కావండి, కమ్మల కొట్టుకు కావండి, అప్పుడు కాపులు కొట్టుకు చేస్తారు. మీరేమో అధికారం చేయాలా, కాపులు కొట్టుకు కావాలా? ఎంతకాలం చేస్తారు సార్ ఈ వైసీపీ రాజకీయాలు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారని నేను భావిస్తున్నా. ఇంకోటి చంద్రబాబు గారు ఒక కమెంట్ చేశారు, యేసు ప్రభువుకి ఏదో అన్యాయం జరిగిందని ఎమ్మటనే ప్రభువా నన్ను క్షమించని అడిగావు, వెంకటేశ్వర స్వామికి జరిగితే నువ్వు క్షమించమని అడగవా అని ప్రశ్నించారు అసెంబ్లీలో. ఏమంటారు? అది కరెక్ట్ అండి. ఇప్పుడు ఎవరి మతం వాళ్ళు ఇష్టం సార్. క్రిస్టియన్ సీఎం అవ్వకూడదు అనేది లేదు, హిందూ సీఎం అవ్వకూడదు లేదు, ముస్లిం అయినా సీఎం అవ్వచ్చు, తప్పులే. అలాగే నా మతాన్ని నేను హిందువుని కాబట్టి నేను గౌరవించుకోవచ్చు. ఒక సీఎం అయిన తర్వాత అన్ని మతాలని సమానంగా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారు అన్నానే, నీ మదరో నువ్వు చదివేది బైబిల్ పట్టుకు తిరిగి యేసుప్రభు క్షమాపణ కోరినప్పుడు వెంకటేశ్వర స్వామి తప్పు అయిపోయింది, తప్పు అయితే అయ్యి ఉండొచ్చు, క్షమించాలంటే ఏం పోయిందండి? నష్టాలు వచ్చేసిందా? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే ముందు అతను ఎవరో విశాఖపట్నం స్వామి అందరిలో కాషాయం బట్టలు వేసుకుని ఏదో మునిగి నదిలో 3 సార్లు మునిగి ప్రక్షాళన చేసుకుని హిందూ మతం అన్నట్టు ఇంప్రెషన్ చేశారు కదా. మరి పూజ చేయడానికి మొన్న ఎక్కడో చూశాను వీడియోలో, ఏదో పూజ చేస్తూ ప్రసాద్ అయితే 3 సార్లు తీర్థం తీసుకుంటారు కదా, 3 కిలో పార్పో తీసాడు ఆయన. నేను అనేది నేను ముస్లిం, నేను క్రిస్టియన్నే, నేను హిందూ పూజలు చేయడంలో తప్పు నేను ఉంది సార్. నేను హిందూని, ముస్లిం మతం పూజలు చేయడం ఇష్టం ఉండదు, మరి ముస్లింలు అగౌరవపరచను. అట్లాగే చెప్పండి డైరెక్ట్ గా, తప్పు లేదంటున్నా, నటించొద్దంట. సో హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ మీ మతాన్ని గౌరవించుకోండి, పూజించుకోండి, తప్పులే. మీ ఓట్ల రాజకీయాల కోసం మతాలను నటించొద్దంట. రైట్ మీ అభిప్రాయం వాడుకోకండి అంట. మీ అభిప్రాయం అర్థమైంది. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ జరిగిందంటే జరిగితే జరిగి ఉండొచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగిందో లేదో నాకు తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. మీరు విచారణ చెప్పండి, ఎంక్వైరీ చేసుకోండి, తప్పులుంటే తప్పు చేసిన శిక్షించండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి ఉందాకరంగా మాట్లాడి ఉంటుంటే ఇవాళ రాద్ధాంతం లేదు. ఆ శిక్ష నిరూపణ అయ్యేటప్పుడు, శిక్ష పడేటప్పుడు వాళ్ళ మనవలు కూడా పుట్టిన తర్వాత కూడా శిక్షలు కంప్లీట్ ఇప్పుడున్న కోర్టు హిస్టరీ చూస్తుంటే నెత్తిని తీసుకుని నేలం తీసి నెట్టుకు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించారంటే. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. కంక్లూడ్ చేద్దరు కానీ అందుబాటులో ఉండండి. ఎస్ యశ్వంత్ గారు నమస్తే అండి. యశ్వంత్ గారు నమస్కారం. అలాగే యశ్వంత్ గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ఏ కోణంలో చూస్తారు? మాట్లాడండి ప్లీజ్. సార్, ముందుగా పవన్ కళ్యాణ్ గారు 3 పాయింట్స్ ని మెయిన్ గా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు 11 మంది ఉన్నా కూడా 100 మంది లాగా బిహేవ్ చేస్తున్నారు, మాట్లాడారు. ఏది మాట్లాడి అది నమ్ముతుంది. ఈ 2 అంటే ఎలా ప్రవర్తిస్తున్నారంటే, మాట్లాడినా కూడా 11 మంది కాదు 100 మంది ఇచ్చినట్టుగా ఆ తప్పునే నిజమన్నట్టుగా వీటిని కరెక్ట్ ప్రవర్తించడం అనేది తప్పుగా చెప్తున్నారు అని చెప్పి ఒక మాట మాట్లాడారు. దీనికి ఉదాహరణ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, వీటి అదే మాట్లాడుతున్నారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ వయసు వాళ్ళందరూ మమ్మల్ని 1100 అని చెప్పి మాట్లాడారు కదా. మరి వీడియో చూపిస్తాను సార్. అదే అసెంబ్లీలో అదే పవన్ కళ్యాణ్ గారు దాని పక్కనే ఇంకో మాట మాట్లాడారు. ఒక్క నిమిషం సార్. reliable and reasonable. While they are irrational, వీటన్నిటి మధ్య మనం కూర్చొని మాట్లాడాలి అంటే అందరం కూడా
అభిప్రాయం మీద ఏకత్వం ఉండాలి కోరుకుంటున్నాను. రాష్ట్ర ఉండాలి మనస్ఫూర్తిగా మీ ద్వారా. రైట్ యశ్వంత్ గారు, మీ దగ్గర సిగ్నల్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, వాయిస్ కంప్లీట్గా రావట్లేదు. మీరు మాట్లాడండి, మీరు చెప్పదలుచుకుని చెప్పి కంక్లూడ్ చేయండి. యశ్వంత్ గారు, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ప్రాపర్గా మీ వాయిస్ వినబడతలేదు. ఓకే సార్. పవన్ కళ్యాణ్ మనం రాష్ట్ర ప్రభుత్వంలో మనం పట్టుకోవడం మానే, దయచేసి ఏదన్నా ఒక మాట అభిప్రాయం మీద ఉండి వాళ్ళకి సహాయకరంగా ముందుకు వెళ్దాం, కానీ ప్రత్యేకత అవ్వద్దు అనే ఒక భావంతో మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడినా సరే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు అనే తప్ప ఇంకా ఏమి చేయట్లేదు. వీళ్ళు ఈ తప్పుని వీళ్ళు ఏదో ప్రజలు కానీ మెజారిటీ గెలుపులు ఇచ్చినట్టుగా అనే దానికి ఈ రెండు సార్. ఇంకోటి వచ్చేసి కులాలని అడ్డు పెట్టుకుని కాకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. దానికి సమాధానం ఏంటంటే వాళ్ళు మొన్న జోగి రమేష్ గారు అరెస్ట్ అయినప్పుడు సాక్షి టీవీలో కానీ ఎక్కడైనా కానీ బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారు, లేకపోతే బీసీల సంఘం మనిషిని అరెస్ట్ చేశారు అని చెప్పి చాలా మంది నాకు తెలుసు నాయకుడు బీసీ నాయకుడు అంటాడు. రైట్ యశ్వంత్ గారు, మీ వాయిస్ ప్రాపర్గా వినపడతలేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏదో ప్రాబ్లం సిగ్నల్ మీ దగ్గర మేబీ తక్కువ ఉన్నట్టు. కంక్లూడ్ చేయండి, చివరికి ఏం చెప్తారు చెప్పండి సార్. దీంట్లో వైసీపీ అన్ని వ్యక్తిగత విమర్శలు ప్రజలకు ఉపయోగపడే పరంగా వీళ్ళు ముందుకుంటే అందరూ బాగుంటారు. అలా కాకుండా వ్యక్తిగతంగా వెళ్తే దాన్ని ఆలోచించుకుంటున్నారు. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. లక్ష్మణరావు గారు, పవన్ కళ్యాణ్ గారు కులాల మతాల గురించి తిట్లు తిట్టి వెనక దాక్కున్నారు, కులం షాట్ని దాక్కుంటున్నారు అన్నారు. ఎస్, మంచి తిట్టినా వాళ్ళ కులాన్ని వెనకేసుకుని వస్తూ ఉన్నారు, కులం కార్డు వాడుతూ ఉన్నారు. మరి గతంలో 2019-20 మధ్య పవన్ కళ్యాణ్ గారి చేతుల రాధాంతం తిట్లన్నిటికి ఆయన మీద గాని ఆ రోజున గాని యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేశారని అంటారా, లేదా కాపు జాతికి సంబంధించిన పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేశారని రోడ్ల మీదకి వస్తారా? మంచిదే, రేపు పొద్దున భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఆడిన మాటలు ఆయనకే వర్తిస్తాయి, తప్పలేదు. మంచి మాట అన్నారు. మీరు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఇలాగ అన్నారు అన్నట్ల మంచి మాట అన్నారు. భవిష్యత్తు కాలంలో కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసినా, పవన్ కళ్యాణ్ గారి మీద ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గారికే జరిగిందని చెప్పాలి తప్ప అది కాపు కులానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ అర్థం కావట్లేదు. లక్ష్మణరావు గారు, మీరు అదే మాట ఏం అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారు నా కాపు కులం కోసం అని చెప్పి ఏమన్నా మాట్లాడారా? ఆయన నా గురించి రావాలని చెప్పారు అసెంబ్లీలో. చెప్పిన వాళ్ళు కులం చాటును మాటను దాక్కోవద్దు అని చెప్పారు. మీరేం చెప్తారు? మీకు అర్థమవుతుందా? మీరు మీ అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడుతున్నారా, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారా? వినండి సార్, ఎవరైనా అంబటి రాంబాబు గారు అయినా, యోగ రమేష్ అయినా, నేనైనా, ఎవరైనా ఎవరైనా సరే మాట్లాడి కులాన్ని అంటపట్టుకుని వస్తున్నానని అన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నో మాట్లాడారు, ఎన్నో రచ్చపెట్టే కార్యక్రమం చేస్తారు. ఇప్పటి వెళ్ళినప్పుడు కూడా ఒక వీధి రౌడీ లాగా ఆ కారు మీద ఎక్కి వెళ్ళినప్పుడు కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎందుకు చేయాల? ఒకవేళ అరెస్ట్ చేస్తే, ఇదే రచ్చగొట్టే కార్యక్రమం చేస్తే, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తే కాపు జాతికి కాపులు తిరగబడండి అని ఒక ప్రకటన ఇవ్వచ్చు ఏమని చాలా కవింపు చర్యలు చేస్తారు. కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏమల్లా మళ్ళీ మీ కాపు కులం ఓట్ల కోసం మీరు రాజకీయ చట్టాన్ని ఆపేశారు. ఒక్క మాట, కాపు కులం ఓట్ల కోసం వైసీపీ మీరు మాట్లాడండి, మీరు అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. కేవలం కాపు కులం ఓట్ల కోసమే పవన్ కళ్యాణ్ గారు మీరు అరెస్ట్ చేయలేదు అంటారు, మీరు అంతేనా? వినండి, అప్పుడు ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ గారిని మేము అరెస్ట్ చేయలేదండి, మీరే అన్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వినండి, నేను అల్లా
నేను అన్నమాట నేను ఎందుకు మీరు అంటారు? మీరే అన్నారు కదండి ఇప్పుడు. రెచ్చగొట్టే కార్యక్రమం వినండి, చెప్పండి. నేను అన్నమాట మాట ఆపదొచ్చు. కాపుల్లో రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేశారు లేదా? పవన్ కళ్యాణ్ అనేవాడు కాపు జాతికి సంబంధించినోడా, శంకర్ జాతికి సంబంధించినోడా? మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కాదు. మీరు ఎట్టా మాట్లాడితే ప్యానలిస్టులు అందరూ కూడా తిడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అవతల ప్యానలిస్టులు అందరూ గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. లక్ష్మణరావు గారు మీరు మాట్లాడే విధానం మార్చుకోవాలి సార్, లేకపోతే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ప్యానలిస్టులు అందరూ కూడా అదే చెప్తున్నారు. మీకు అర్థం కావడం లేదు, మీకు అర్థం కావట్లేదు, మీకు అర్థం కావట్లేదు. మ్యూట్ చేయండి లక్ష్మణరావు గారిని, లక్ష్మణరావు గారిని మ్యూట్ చేయండి, లక్ష్మణరావు గారిని మ్యూట్ చేయండి, లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. దయచేసి ఒక్క నిమిషం ఆగండి అందరూ. లక్ష్మణరావు గారు, నేను మీకు ఒక బ్రదర్గా, ఒక సోదరుడిగా చెప్తున్నా, మీరు మాత్రం ఇట్లాగన ప్రవర్తిస్తే అందరికీ ప్రాబ్లం అవుతుంది సార్. ఎవరిని కూడా సబ్జెక్ట్ మాట్లాడనివ్వకుండా, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వైసీపీ మాటని ఇంకా బలంగా తీసుకెళ్లే నాయకుల మాటలని ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. మీరు మాట్లాడే విధానం మార్చుకోకపోతే అతి త్వరలో మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు అర్థం కావడం లేదు అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఇక్కడ ప్యానలిస్ట్ ఎవరన్నా మాట్లాడారో చెప్పండి. మీరెందుకు మాట్లాడుతున్నారు? తిట్టడం మీ పేటెంట్ హక్క. తిట్టి వదిలిపెడితేనే మీకు అధికార ప్రతినిధిగా మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తానని చెప్పారా? ఎందుకు తిడుతున్నారు? మీ విలువను తగ్గించుకోమాకండి, మీ విలువను తగ్గించుకుని మీ స్థాయిని తగ్గించుకోమాకండి. రేగడి లక్ష్మణరావు గారు, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? తగ్గించడానికి మీరు అడగనే ఇదే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీలో ఉన్న శంకర్ జాతి నా కొడుకులు అలాగే జనాలన్నప్పుడు నో పవన్ కళ్యాణ్ శంకర్ జాతి నా కొడుకు ఆయన మాట్లాడారా? తప్పు. మీరు అదేదో అంటారు చూడండి, జుట్టుకి బోడిగుండికి ముడిపెట్టమాకండి. రైట్. మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా పద్ధతిగా మాట్లాడతారు. మీరు ఇలాంటి పద్ధతుల్లోనే ఉండండి. ఒక్కటి లక్ష్మణరావు గారు, మీ పద్ధతి మార్చుకోవాలి. మీరు డిబేట్ లో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు పద్ధతిలో మార్చుకోండి లక్ష్మణరావు గారు. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేశారని భావించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అని పక్కన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడాలి. మీరు ఏకవచనంతో మాట్లాడి మీ విలువను మీరు తగ్గించుకోమాకండి. చివరిగా చెప్పండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. చివరిగా చెప్పండి సార్ ఇస్తున్నా. ఒక్క నిమిషం చివరిగా చెప్పండి. నేను ఇక్కడ అనేది భావజాలం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కులాలు అందరూ కులం కాటు వాడుతూ ఉన్నారు, పెడుతున్నారు, పడుతున్నారు, అన్ని చేస్తూ ఉన్నారు. కానీ ఆఖరికి వస్తారు కులం కాటు ఎత్తుతున్నారు, అది కరెక్ట్ గా అన్నారు. మంచిదే, పవన్ కళ్యాణ్ గారికి కూడా అది వర్తిస్తుంది అన్నాను. ఎవరికైనా వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్తించింది. జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించింది, మీకు వర్తించింది. దాడి జరిగిందని మీరు ఒప్పుకోవాలి. మీరు ఇందాక ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయింది, కాపులు ఎక్కడ రెచ్చిపోతారని అరెస్ట్ చేయలేదు అన్నారు. ఆయన మీద కేసు పెట్టి, అంటే కాపుల ఓట్ల కోసమే వైసీపీ పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేయలేదు మీరు అన్నారు కదా. మీరు ఇందాక అన్నారు కదా, కేవలం అందుకనే పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఎక్కడ రెచ్చిపోతారని కాపుల ఓట్ల కోసమే మేము ఆయన అరెస్ట్ చేయలేదు అని మీరు అన్నారు. వినండి, చెప్పండి. ఇంకెంతసేపు వినాలి? పక్కన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి కంక్లూడ్ చేసేట్టు సమయం. చంద్రబాబు నాయుడు వాడుకుంటూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. రైట్. మీ బాధ అర్థమైంది. మీ బాధ మీకే కాదు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ కార్యకర్తలకి అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఆయన కూడా అదే చెప్తున్నారు. మీరు మాత్రం సంయమనం పాటించండి. ఈ రకంగా మీరు ఏకవచనాలు మాట్లాడి బూతులు తిట్టేటట్టుంటే ఏ ప్యానలిస్టులు కూడా సహించరు లక్ష్మణరావు గారు. ఇది మీకు ఇది మేల్కొలుపుగా అయితే ఉండాలి. ఈ డిబేట్ మీకు మేల్కొలుపు అవుతుందని నేనైతే ఆశిస్తున్నాను. ఈ రకంగా డిబేట్ లో గానా మీరు మాట్లాడితే అందరితో కూడా మీరు శత్రుత్వం పాలవుతారు. మీరు చెప్తానే ఉంటారు. ఇక అందరికీ సమయం అయిపోయింది. లక్ష్మణరావు గారు చెప్పిన అభిప్రాయం మాకు అర్థమైంది. మ్యూట్ చేయండి ఆయన మ్యూట్ చేయండి. ఇక ఓకే, మీ అభిప్రాయం అర్థమైంది సార్. నేను చెప్పిందే మీకు అర్థమైందో కాలేదో నాకైతే తెలవట్లేదు. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఆయన లక్ష్మణరావు గారు చెప్పిందే మాడదాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేశారనుకున్నాం ఏదో ఒక రీజన్ వల్ల. ఆయన అలాంటి కులవాళ్ళు నా కోసం రండి అని అడుగుతారా? ఎవరికి ఇష్టమంటే వాళ్ళు పోతారు. మేబీ కొంతమంది ఒక కులంలో ఎక్కువ మంది పోవచ్చు.
అది చూసి వీళ్ళు భయపడి ఆయన ఏమనకుండా ఉంటే అది వాళ్ళ కర్మ. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారా పలానా నా కోసం రండి, పలానా నా కోసం రావద్దని? ఆయన ఆయన ఏమన్నారు, ఈ దేశ కులాల మతాలు రచ్చగొడుతూ ఉన్నాడు కదా, ఎక్కడ చెప్పాడు అంటాడంటే మొదలైతే హిందూ ధర్మాలను కాపాడుతారంటాడు, మొదలైతే కాపులందరూ రెండు అంటాడు, కాపులందరూ మీరు పెద్ద పాత్ర పోషణ. ఏమండి ఎక్కడొకడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేదంటే సార్ ఇప్పుడు నాకు లక్ష్మణరావు గారు మాట్లాడే మాట అర్థమయ్యాయి. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఎక్కడో ఒక దగ్గర ఒక ఆరిజిన్ అని ఉంటది రాజకీయానికి, ఆ ఆరిజిన్ లో తన పాత్ర పోషించండి అని. ఎందుకంటే సార్ వాళ్ళు ఎక్కడికి పోయినా సీఎం 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 అని అరుస్తున్నప్పుడు, అరే బాబు నేను సీఎం ఎలా అవుతాను, మీరందరూ సపోర్ట్ చేస్తే కదా, మీరు ఎందుకు గట్టిగా పరిగెడితే కదా అని ఒక మాట మాట్లాడే మాట వాస్తవము. దాంట్లో ఏం తప్పు ఉంది? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎట్లా స్టార్ట్ చేశారు, లేకపోతే ఎన్టీ రామారావు గారు ఎట్లా స్టార్ట్ చేశారు, లేదంటే ఇంకొక కరుణానిధి, ఎవరో ఒకరికి ఒక ఆరిజిన్ ఉంటదండి, ఒక బ్యాకప్ అనేది ఉంటది. రైట్ రైట్ అది రకరకాల చివరికి ఏం చెప్తారు సార్ మీరు చెప్పండి. మనము సార్ జగన్మోహన్ రెడ్డి గారు భయపడితే దాన్ని మనం చేయలేదు లేదు. రైట్ సార్ ఒకటైతే వాస్తవం, పవన్ కళ్యాణ్ గారిని నిజంగా అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కులం అయితే మాట్లాడరు, దానికి గ్యారంటీ ఇస్తా. కానీ అంబటి రాంబాబు గారు లాగానో జోగి రమేష్ గారు లాగానో బీదడుపునేది దయచేసి ఎడవాకండి. మీరు నేను ఒకటే అడుగుతున్నా వైసీపీ నాయకుల్ని, దయచేసి కులం ఏడుపులు ఏడసద్దండి. మీకు సత్తా ఉంటే నాయకులుగా పోరాడండి రాజకీయాల్లో. సార్ రెండోది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో. ఇప్పుడు పూర్తిగా మీరు తప్పులు చేసి మమ్మల్ని మాట్లాడడం ఏంటి? ఇప్పుడు యేసు ప్రభువా క్షమించని అంటున్నారు, మరి మీకు అంత ఇప్పుడు యేసు ప్రభు అంటే అంత ఇష్టం ఉంది, ఓకే మాకు కూడా ఇష్టం ఉంది, ఒక వ్యక్తిగా నాకు ఇష్టమే యేసు ప్రభు అంటే. నేనేమన్నా అంటే మీరు క్షమించు ప్రభు అని ఆయన అడిగినప్పుడు వెంకటేశ్వర స్వామి ఎందుకు అడగలేరు? ఇది అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఎందుకు మీకు వేరే దేవుళ్ళు అంటే ఎందుకంత బాధ, ఎందుకంత అసహ్యం, ఎందుకంత ఇబ్బంది మీకు? అసలు హిందువులు అనే వాళ్ళే మీకు అక్కర్లేనప్పుడు, హిందుత్వం మీద మీకు అసలు ప్రేమే లేనప్పుడు, లేదంటే గౌరవం లేనప్పుడు, అసలు కలియుగ వైకుంఠమైన వెంకటేశ్వర స్వామి మీదే మీకు ఒక గౌరవం లేనప్పుడు, నమ్మకం లేనప్పుడు మీరు ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించగలరు? రైట్ రైట్ మీకు ఇంకొకటి కూడా సార్, ఇంకోటి అయితే చెప్పదలుచుకున్నాను, మీకు కూడా అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇక అసెంబ్లీలో జరుగుతున్న మాటల తీరు కావచ్చు, ఏదైనా ప్రజల్లో, సామాన్య ప్రజల్లో కూడా ఇక చాలు సార్ ఈ లడ్డు కల్తీ విషయం గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడిన కొద్ది కూడా ప్రజల్లో వ్యతిరేక భావన వస్తుంది. మీకు అర్థమవుతుంది, అది చూస్తున్నారా మీరు కూడా చెప్పండి. అంటే నేను ఒక టీడీపీ అధికార ప్రతినిధిగాను లేదంటే వేరే కాదు, ప్రజల్లో కూడా అది విని 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 ఆఖరికి ఇంకేం సమస్యలు లేవా అన్నట్టుగా అయిపోయింది. కాదంటారా? మీరు చెప్పండి. వాస్తవం సార్, లడ్డు మీద ఎంత తక్కువ మాట మంచిదండి. అది మీరు ఏదైతే చెప్పారో దీన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నాం. మేము మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేవు సార్. కాకపోతే ఇప్పుడు వీళ్ళు చూడండి, హెరిటేజ్ తేవడం కావచ్చు, లేదంటే బిఆర్ నాయుడు గారి గురించి తేవడం కావచ్చు, ఎక్కడ వీళ్ళు ఆగట్లే. ఎంతసేపు ఏదో ఒకటి చేసి దాన్ని మళ్ళా ప్రజల్లో భావన, ఒక వ్యతిరేక భావన తేవాలా, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వ్యతిరేక భావన తేవాలి. వీళ్ళు దానిగా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. ఒకటైతే మీకు చూపించాలి, సమయం అయిపోయినప్పటికీ కూడా 2 నిమిషాలు ఎక్స్టెన్షన్ చేస్తున్నా. ఒక బయట ఒకటి ఉంది, దువ్వాడ సీన్ గారు బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూడండి ఒకసారి, చూద్దాం, మీరు మాట్లాడతారు. రాసలీలలు, కిచెన్ రూమ్ లో కౌగిలింతలు చేసినటువంటి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చర్చ జరుగుతుంది. దానికి వారేమంటారంటే, ఇందులో నాకు 30 సంవత్సరాల నుంచి ఆ కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయి, దీన్ని అనవసరంగా దుష్ప్రచారం చేశారు, అందులో కొంత భాగం ఏఐ టెక్నాలజీ కూడా వాడారు. అయినా ఆ వీడియో నేను చూస్తుంటే ఆ వీడియోలో నాకు ఎక్కడా తప్పు అనిపించలేదే, అక్కడెక్కడ తప్పు జరిగినట్టు అనిపించలేదే అని బిఆర్ నాయుడు గారు నొక్కి నొక్కి చెప్పారు. అంటే కేక్ కట్ చేసిన విషయంలో టీటీడీ సీరియస్ అయిందని ఇప్పుడు ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. పక్కనే ఉన్న ఆవిడ కూడా తెలుసు కదా, మీకు ఏమంటారు సార్? ఈ భాగవతాల గురించి మాట్లాడడానికి నిజంగా బాధేస్తుంది నాకు. ఇప్పుడు ఆయన దువ్వాడ శ్రీనివాస్ గారు వాళ్ళ భార్య, వాళ్ళ సతీమణి, ఎవరైతే ఆమె పెళ్లి చేసుకున్న సతీమణి ఎవరైతే ఉన్నారో, ఆమె ఎంత గొడవ చేసింది, వాళ్ళ బిడ్డలు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ కూతుర్లు ఎంత బాధపడుతున్నారు. ఇంతవరకు విడాకులు ఇచ్చారండి? వాళ్ళకు భార్యకి విడాకులు ఇచ్చారు అయినా లేదు. ఏమైనా సరే అంటే అందరికీ తెలిసేటట్టుగా కావచ్చు,
లీగల్ గా పెళ్లి చేసుకున్నారా? ఈ కొత్త ఆమెను ఏమన్నా పెళ్లి చేసుకున్నారా? ఏమీ లేకుండా మీ ఇష్టానుసారం ఊరు పడుతూ తిరుగుతూ తర్వాత మీ ఇష్టానుసారం కామెంట్ చేస్తూ, సార్ నేను అంటున్నా కొండ మీదికి ఈ అనిమల్ సంబంధించిన అంటే ఎగ్ కావచ్చు, లేదంటే ఆయన ఒక మాట అయితే చెప్పారు, ఎగ్లెస్ కేక్ అనేది చెప్పారు. కానీ ఒకటి సార్, కొండ మీదకి కాదు సార్, కొండ మీదకి ఎవరు కూడా తప్పు జరిగిన తర్వాత నేను 100 రసీదులు చూపిస్తాను సార్. ఓకే ఓకే, నేను 100 రసీదులు చూపిస్తా. ఏదో ఒక రసీదు అదే సార్ నేను చెప్పబోయేది. అదే ఆయన విషయంలో మాత్రం కొండ మీదకి ఎవరు పుట్టినరోజులు జరుపుకుంటాకి వెళ్ళరు, ఒక భక్తి భావంతో ఆ వెంకటేశ్వరాన్ని దర్శించుకుంటాకి వెళ్తారు. కానీ పుట్టినరోజులు ఎవరైనా 4 గోడల మధ్య చేర్చుకుంటారు. అదైతే 100%. ఆయన మాట్లాడు సార్, బిఆర్ నాయుడు గారి గురించి ఆయన మాట్లాడడం ఏంటి? రైట్, ఒక పెద్ద మనిషి ఒక లీగల్ గా ఒక భార్యతో ఉన్న వ్యక్తి మాట్లాడితే తప్పు లేదు, కానీ మాట్లాడడం ఏంటి? రెండో సార్, ఒక కోర్టు, హైదరాబాద్ కోర్టు ఒక గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. అయ్యా ఎవరు మాట్లాడండి, టెక్నాలజీతో చేశాకని కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు చెప్పారు, మాట్లాడదు. ఇంకా దాని సార్ 70 ఏళ్ల పైన ఉన్న బిఆర్ నాయుడు గారి మీద ఇట్లాంటి దారుణమైన సార్ నిజంగా వైసీపీ చూస్తే మాకు సార్ ఒక 40 ఏళ్ల వ్యక్తుల మీద మాట్లాడండి సార్, మాట్లాడడానికి వాల్యూ అనే ఉంటుంది. రైట్ రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. మొట్టమొదటిగా సపోజ్ లక్ష్మణరావు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే యువతలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు, గౌరవిస్తారు. ఆయన పవన్ కళ్యాణ్ గాడు, చంద్రబాబు నాయుడు గాడు అంటే జగన్మోహన్ రెడ్డి గాడు అని అంటారు. ఆయన ఏం పోటుగాడు ఏం కాదు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది, దాన్ని నిలబెట్టుకుంటారని భావిస్తున్నారు. రెండోది, కాపుల్ని పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తే కాపులంతా ఫీల్ అవుతారంటే, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన రెడ్లంతా రోడ్ల మీద వచ్చి పొట్టేళ్ళు వేసుకుని సంబరాలు చేసుకున్నారా ఏంటి? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే కమ్మలంతా పొట్టేళ్ళు వేసి సంబరాలు చేసుకున్నారా ఏంటి? కమ్మలకి రెడ్లకి ఒక రూలు, కాపులకి ఇంకొక రూలు, చీటికి మట్టి కాపులు అంటండి. మీకు సరదా ఇస్తే దళితుల గురించి మాట్లాడండి, లేదా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడండి. మూడో పాయింట్, పవన్ కళ్యాణ్ ఎవరు ఏం చేసుకున్నారు అంటున్నారు కదా. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నిన్న 3 గంటలకి నెల్లూరు నుంచి తిరుపతి వరకు నాన్ స్టాప్ బస్సు ఎక్కాను సార్. నా బస్సు పక్కన ఇద్దరు కూర్చున్నారు. అందులో అతను ఒక 25 సంవత్సరాలు ఉంటాయి, బ్రాహ్మణుడు. అతను ఆకారం చూస్తే తెలిసింది. అతని పక్కన ఒక 60 సంవత్సరాల మనిషి ఉంటాడు. ఆ బ్రాహ్మణ యువకుడు సెల్ ఫోన్ లో క్రికెట్ చూస్తూ నెల్లూరు నుంచి అక్కడ రావడానికి, తిరుపతి రావడానికి 3 గంటలు కూడా పవన్ కళ్యాణ్ గురించే చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని నిలబెడుతున్నాడు, పవన్ కళ్యాణ్ చెట్లు నరకనెత్తలేదు, చెట్లు కాపాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఏమో పంచాయతీ వ్యవస్థ నిలబెట్టాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. యువత, ఒక బ్రాహ్మణ యువకుడు చెప్తుంటే 70 సంవత్సరాలు ముసలోడు వింటున్నాడంటే 3 గంటలు చెప్పి డిస్కస్ చేశారంటే పవన్ కళ్యాణ్ ని అన్ని వర్గాలు ఆకట్టుకుంటున్నాయి. అంబటి రాంబాబు ఇచ్చినంత మాత్రం పవన్ కళ్యాణ్ శత్రువు కాదు. అయితే దాన్ని ఉపయోగించుకోవడంలో, పార్టీని బలపెట్టుకోవడంలో జనసేన ఫెయిల్ అవుతుందని నేను ఒప్పుకుంటా. అంతేగాని మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డి నాయకుడు కాదు, రైట్ సార్, పవన్ కళ్యాణ్ మాత్రం కాపు నాయకుడు అనేది కాదు. మీ జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయకుడేమో కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అన్ని కులాల గురించి ఓట్లేశారు. అక్షర్ సత్యం గారు, మీరు అందుబాటులో ఉన్న ఆయన ఏదో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. సార్ నేను మీకు అవకాశం ఇస్తున్నా, ఒక్క మాట చెప్పండి. లక్ష్మణరావు గారు దయచేసి తిట్టడం కాకుండా ఇప్పుడు గౌరవప్రదంగా మాట్లాడండి ప్లీజ్, గౌరవప్రదంగా మాట్లాడండి. ఎస్, మీరు మాట్లాడండి, అడగండి, క్వశ్చన్ అడగండి. మీరు ఎవరు మీరు తిట్టా, నేనే తిట్టానంటే గతంలో నీ జనసేన పార్టీలో ఉన్నప్పుడు, గతంలో మేము ఉన్నప్పుడు ఇదే చిరంజీవి గారి గురించి మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని అసభ్యకరంగా మాట్లాడినటువంటి బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా అదే చిరంజీవిని ఆడవుడు ఈడవుడు అన్నప్పుడు ఏం చేయలేనటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి ఒక తమ్ముడుకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఇదే పవన్ కళ్యాణ్ తల్లిని చెల్లి తిట్టించినటువంటి నారా లోకేష్ గారిని, అలాగే మీరు నేనేమో సమాధానం అది ప్రశ్నే. ఏదానికి మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ ఉందా లేదా చెప్తారు, దానికి సమాధానం అని చెప్తారు. చెప్పండి, ఆయన ఆపండి, చెప్పండి. సార్, పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టింది తన సీఎం అవటానికి సార్. నేను అనేక సార్లు చెప్పా, తెలుగుదేశం దగ్గర ఎందుకు పోటీ పెట్టుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు.
రెండోది జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారిని ఏకకాలంలో మనం గెలుపొందలేము బహిరంగంగా చెప్పాడు. ఆ సత్తా వచ్చే వరకు ఉండడం కోసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇంకా బాలకృష్ణ చిరంజీవి గారిని తిట్టుకున్నాడా, చిరంజీవి గారిని బాలకృష్ణ గారిని తిట్టారా, వాళ్ళు వ్యక్తిగతం తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కులానికి సంబంధం లేదు. రాజకీయాల్లో వ్యక్తిగత వాటికి సంబంధం లేదు. ఒక పవన్ కళ్యాణ్ తన లక్ష్యాన్ని విజయ్ భాస్కర్ రెడ్డి గారా విజయశేఖర్ రెడ్డి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ సీఎం అవడం కోసమే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు, రాజకీయాలు కొనసాగుతున్నాడు. పవన్ కళ్యాణ్ తన కాళ్ళ మీద కాళ్ళు ఎదిగే వరకు ఎన్ని అవమానాలైనా భరిస్తాడు, చివరికి సీఎం అవుతాడు. తీసుకున్నాడు బాలకృష్ణ, తీసుకున్నాడు చిరంజీవి గారిని. చిరంజీవి గారు ఇంటికి ఏమైనా తీసేశారా? మీరు చిరంజీవి గారితో దండం పెట్టుకున్నారు, చిరంజీవి గారికి ఏమైనా అవమానం జరిగింది? యశ్వంత్ గారు, ఓకే సార్, యశ్వంత్ గారు కంక్లూడ్ చేయండి. యశ్వంత్ గారు సార్, నేను ఏ ప్రశ్నలో మీరు కొంచెం స్లోగా మాట్లాడండి, ఏమైనా వస్తుందేమో అక్కడ. మీరు గట్టిగా మాట్లాడకుండా, మీ దగ్గర ప్రాబ్లం ఉంది అక్కడ, మీరు కారులో ఉన్నారు కాబట్టి కొంచెం స్లోగా మాట్లాడండి. మరి ఇప్పుడు ఓకేనా సార్? ఓకే మాట్లాడండి. 1 minute లో కంక్లూడ్ చేయండి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యక్తి విమర్శించింది కాదు అసెంబ్లీలో. మీరు వ్యక్తిగత దూషణలు ఆపేసి ఇచ్చిన తీర్పుని మీరు అంగీకరించి ఇప్పటి నుంచి మంచిగా మారుతూ ఇప్పుడు ప్రజలకు చేసే మంచి పనులు మీరు కూడా బాగా పోతూ మాతో కలుస్తూ ముందుకు నడిస్తే మేము చెప్పాలి. రైట్ సార్. యశ్వంత్ గారు అన్యదా భావించకండి, మీ దగ్గర వాయిస్ అయితే ప్రాబ్లం ఉంది, మీరు మాట్లాడేది కంప్లీట్గా అర్థం కావట్లేదు, కట్ అయ్యి వస్తుంది. ఈసారి కొంచెం అక్కడ సిగ్నల్ ఉండేట్టుగా మీరు చూసుకుంటారని నేను భావిస్తున్నాను, అన్యదా భావించవద్దు. ఎస్, అక్షర్ సత్యం గారు ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అండ్ యశ్వంత్ గారు ధన్యవాదాలండి, రేగడి లక్ష్మణరావు గారు ధన్యవాదాలు, అండ్ అదేవిధంగా విజయశేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక డిబేట్ జరిగేటప్పుడు మంచి ఉద్దేశంతో సదుద్దేశంతోనే జరగాలని పెడతాం. ఎవరు కూడా బూతులు మాట్లాడుకోవాలనో ఒకళ్ళు వ్యక్తిత్వ హననం చేసుకోవాలనో ఎప్పుడు కూడా డిబేట్లు పెట్టం. అయితే ప్యానలిస్టులు మాట్లాడేటప్పుడు తమ హుందాతనాన్ని కాపాడుకుంటూ మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటూ డిబేట్ జరిగే యొక్క తీరుని మా గౌరవాన్ని కూడా కాపాడే విధంగా మీరందరూ కూడా ఉంటే అందరికీ బాగుంటుంది. అది అందరూ కూడా, అంతేగాని ఎవరో తిట్టుకోవాలనే ఉద్దేశంతో మేము డిబేట్లు అయితే పెట్టాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సభా మర్యాదను ఏ రకంగా పాటిస్తారో చర్చ జరిగేటప్పుడు కూడా మీ భావోద్వేగానికి తగ్గట్టుగా, అదేవిధంగా మీకు ఏమన్నా ఖండించే తగ్గట్టుగా మీరు మాట్లాడేటప్పుడు ఇమీడియట్లీ మధ్యలో నేను ఇంటరప్ట్ చేస్తానంటే కుదరదు. అలా మీరు ఒక నోట్ చేసుకోవాలి, ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి. ఆ పాయింట్ నోట్ చేసుకుని ఇందాక ఆయన అలా మాట్లాడారు, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, నేను కూడా ఇలా అంటే మరి ఆ వ్యక్తి యొక్క అధినాయకుడిని మేము ఇలా అంటే సరిపోతుందా అని మీరు మాట్లాడచ్చు. ఆ సమయంలో మీరు మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి మాట్లాడితే మేము మ్యూట్ చేస్తాం. ఇంకొకటి, రేగడి లక్ష్మణరావు గారికి నేను పర్సనల్గా డిబేట్ పూర్వకంగా చెప్తున్నా, మీరు వ్యక్తిగతంగా మీరు రేపొద్దున ఎదగాలన్నా మీరు డిబేట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు దయచేసి ఏకవచనాలను మాట్లాడటం మానేసేయండి. ముఖ్యమంత్రి స్థాయి, ఉప ముఖ్యమంత్రి స్థాయి, మాజీ ముఖ్యమంత్రులని మాట్లాడేటప్పుడు టీడీపీ వారైనా జనసేన నాయకులైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు ఏకవచనాలతో మాట్లాడు. తిట్టడమే పరమావధి కాదు. మాకు డిబేట్ల ఉద్దేశం కూడా అది కాదు. దయచేసి వ్యక్తిగతంగా మీరు ఎదగాలనే కోరికతో ఒక సోదర భావంతో నేను చెప్తున్న మాట. ఇంకోటి, విజయశేఖర్ రెడ్డి గారు, మీరు కూడా దౌర్భాగ్యుడని తిడితే మీరంతా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. అది దౌర్భాగ్యుడని తిట్టే